welcome back to our channel. In this video we are going to see the third unit of DBMS, nothing but database management systems. Okay, if you unit 2 and unit 1 videos చూడకపోతే description లో లింక్ ఇస్తా, go check it out and watch the videos. Okay, so unit 2 కూడా చాలా సింపుల్. మనకు ఆల్రెడీ తెలుసు database management system అంటే ఏంటిదంటే, సో ఒక database అనేది కైండ్ ఆఫ్ డేటాను మొత్తం స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ డేటాని, సో ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే సమ్ SQL డేటా ఉంటుంది, నో SQL డేటా ఉంటుంది. సో SQL డేటా అంటేనేమో the data which is stored in the tables. సో ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాన్ని మనము SQL టైప్ ఆఫ్ డేటా అంటే SQL డేటాబేస్ అని అంటాం. ఓకే, సో నో SQL అని అంటే టేబుల్ ఫార్మాట్స్లో కాకుండా నార్మల్ ఫార్మాట్స్లో స్టోర్ అయ్యేదాన్ని మనము నో SQL అంటాం. సో నో SQL కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ MongoDB అనుకున్నాము. సో ఇక్కడ MongoDB అనేది డేటాని టేబుల్ ఫార్మాట్స్లో కాకుండా నాన్ టేబుల్ ఫార్మాట్స్లో, సో మన టేబుల్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ కదా, బట్ ఇన్ కేస్ ఆఫ్ నో SQL అని అంటే టేబుల్స్ అనేవి ఉండవు, నార్మల్గా డేటా అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. లైక్ JSON ఫార్మాట్, జావాస్క్రిప్ట్ అప్డేట్ నోటేషన్ అని చెప్పేసి JSON ఫార్మాట్లో మనం స్టోర్ చేసుకుంటాం నో SQL టైప్లో. బట్ SQL టైప్లో మాత్రము టేబుల్స్ అంటే రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. మనం రోస్ని కాలమ్స్ని ఏమంటాం అని అంటే అట్రిబ్యూట్స్ అండ్ టపుల్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటే కాలము అండ్ టపుల్ అంటే రో. సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్లో మనకు కావాల్సిన డేటాని మనము స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ యొక్క డేటాను మొత్తం మనం డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో స్టూడెంట్ నార్మల్గా ఏం డేటా ఉంటుంది, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, లైక్ స్టూడెంట్ బ్రాంచ్, అండ్ ఏమైనా ఎగ్జామ్ రిజల్ట్స్ ఉంటే ఎగ్జామ్స్ రిపోర్ట్స్, సమ్ కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట, లైక్ పేరెంట్స్ కాంటాక్ట్స్ అని చెప్పేసి. ఎలా అంటే సపోజ్ మనము ఒక కాలంలో స్టూడెంట్ నేమ్ అని పెట్టేసి ఆ రోలో స్టూడెంట్ యొక్క నేమ్ సందీప్, రాహుల్ అలా అని చెప్పేసి నేమ్స్ రాసుకుంటూ ఉంటాం. సో దట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ SQL టైప్ ఆఫ్ డేటా. ఓకే, టేబుల్స్లో రోస్ అండ్ కాలమ్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో లెట్స్ సీ ద యూనిట్ 3. నార్మల్గా మనకి యూనిట్ 3లో మొత్తం టాపిక్స్ ఏముంటాయి అంటే SQL క్వెరీస్ అనమాట, లైక్ కన్స్ట్రెయింట్స్ అండ్ ట్రిగర్స్ ఉంటాయి అనమాట. సో మనము ఒక SQL డేటాబేస్ నుంచి మనం డేటాను ఎలా రిట్రీవ్ చేసుకుంటాము, ఒక డేటాని మనం ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాము, లైక్ ఇన్సర్టింగ్ డేటా అయినా, అప్డేటింగ్ డేటా అయినా, డిలీటింగ్ డేటా అయినా మనం ఎలా పర్ఫామ్ చేస్తాము అనేదే ఈ SQL టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట, లైక్ క్వెరీస్, కన్స్ట్రెయింట్, ట్రిగర్స్. సో కన్స్ట్రెయింట్స్ అంటే కొన్ని రూల్స్ అనమాట, ట్రిగర్స్ అంటే కొన్ని ఆటోమేటిక్ ప్రొసీజర్స్ అనమాట. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో హియర్ ఫస్ట్ మనకు టాపిక్స్ చూద్దాము. దీంట్లో టాపిక్స్ వచ్చేసి SQL queries, constraints and triggers, first topic. And the second topic is a form of basic SQL query, union, intersect and except operators అనమాట. ఓకే, నెక్స్ట్ nested queries, నెక్స్ట్ అగ్రిగేషన్ ఆపరేటర్స్. డోంట్ వరీ, ఇవి చాలా సింపుల్ ఉంటాయి టాపిక్స్. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో అగ్రిగేషన్ ఆపరేటర్స్, నల్ వాల్యూస్, కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఇన్ SQL అండ్ ట్రిగర్స్ అండ్ యాక్టివ్ డేటాబేస్. సో ఇది నెక్స్ట్ B పార్ట్లో ప్రాబ్లమ్స్ కాస్ట్ బై రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటిదో చూద్దాము, అండ్ దాని ప్రాబ్లమ్స్ వచ్చేది మనము ఆ రిడెండెన్సీని మనము ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా టాపిక్స్ ఉంటాయి అనమాట. సో డికంపోజిషన్స్ అనేది, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డికంపోజిషన్. డికంపోజిషన్ అంటే ఏంటిది, దానివల్ల ప్రాబ్లమ్స్ అకర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటివి, రీజనింగ్ అబౌట్ ఏ ఫంక్షనల్ డిపెండెన్సీస్, ఫస్ట్, సెకండ్, థర్డ్ నార్మల్ ఫార్మ్స్. కొన్ని నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. నార్మల్ ఫార్మ్స్ ఎందుకంటే ఏమైనా రిడెండెన్సీ ఉంటే డూప్లికేట్ డేటా ఉంటే మనం ఆ డూప్లికేట్ డేటాని డిలీట్ చేస్తాం అనమాట బై యూజింగ్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్లో మనకు ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్ అండ్ బైకాట్ నార్మల్ ఫార్మ్ అండ్ అప్ టు ఫిఫ్త్ నార్మల్ ఫార్మ్, అంటే ఫోర్త్ నార్మల్ ఫార్మ్ అండ్ ఫిఫ్త్ నార్మల్ ఫార్మ్. ఎక్సెప్ట్ దట్ మనకి ఫస్ట్ టాపిక్స్ చూద్దాం. ఓకే, సో లూజ్లెస్ లైక్ జాయింట్ డికంపోజిషన్. సో లాస్లెస్ జాయింట్ డికంపోజిషన్ అని అంటే మనము ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మన డేటాబేస్లో డేటా మాత్రము ఏ కైండ్ ఆఫ్ లాస్ అనేది జరగకూడదు, లాస్ అనేది జరగకూడదు అనమాట. దాన్ని మనము లాస్లెస్ జాయింట్ డికంపోజిషన్ అంటాం. నెక్స్ట్ మల్టీ వాల్యూ డిపెండెన్సీస్. సో ఇవి మనకు తెలిసిన నార్మల్ ఫార్మ్స్. సో ఫస్ట్ టాపిక్ చూసుకుందాం. ఇక్కడ SQL క్వెరీస్, లైక్ కన్స్ట్రెయింట్స్ అండ్ ట్రిగర్స్. సో SQLలో క్వెరీస్ అంటే ఏంటి, కన్స్ట్రెయింట్స్ అంటే ట్రిగర్స్ ఏంటో చూసాం. మీకు సెకండ్ యూనిట్లో కవర్ అయిపోతే లైక్ క్వెరీస్, కన్స్ట్రెయింట్స్ అండ్ ట్రిగర్స్ అనేవి. ఇఫ్ మీరు వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. ఓకే, సో ఫస్ట్ SQL queries. సో వాట్ ఇస్ మీన్ బై SQL? యాజ్ ఐ సెడ్, SQL నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో SQL అంటే ఫస్ట్ డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో హియర్ SQL ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేసెస్. సో ఇక్కడ SQL ఎందుకు అవసరం అని అంటే మన డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇంటరాక్ట్ అని అంటే లైక్ to retrieve the data, insert the data, or update the data or delete the data. ఒక డేటాబేస్లోకి వెళ్ళి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే, తీసుకోవాలి అన్నా, ఇన్సర్ట్ చేయాలి, ఆ డేటాబేస్లోకి మనం డేటా ఇన్సర్ట్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలన్నా ఈ SQL క్వెరీస్ అనేవి అవసరము. సో బై యూజింగ్ దిస్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ అని అంటే టేబుల్ ఫార్మాట్ అనమాట. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ వేరియస్ కేటగిరీస్. సో మనం ఎలా పర్ఫామ్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ వేరియస్ కేటగిరీస్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇస్
a data query language which is a DQL. సో ఇది ఎందుకు అవసరం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. ఒక డేటాబేస్లోకి వెళ్ళి మనం ఫెచ్ అంటే సెర్చ్, డేటాబేస్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డేటాని సెర్చ్ చేసుకోవడం కోసము డేటా క్వెరీ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 20. సో స్టూడెంట్స్ అనే డేటాలోకి వెళ్ళి మనము ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాము, స్టూడెంట్స్ విచ్ హూస్ ఏజ్ గ్రేటర్ దాన్ 20, వాళ్ళ ఏజ్ అనేది 20 కంటే గ్రేటర్ ఉన్న వాళ్ళని మాత్రమే, ఆ స్టూడెంట్స్ని మాత్రమే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, రిట్రీవ్ చేసుకుంటాం. సో దానికోసము ఈ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ బి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు డిఫైన్ ఆర్ మాడిఫై ద డేటాబేస్ స్కీమ్. సో స్కీమ్ అనే స్ట్రక్చర్ అనమాట. సో ఒక డేటాబేస్ స్ట్రక్చర్ దాని గురించి ఆర్ మనము డిఫైన్ చేసుకోవడం అంటే లైక్ ఏ కైనా డేటా స్టోర్ అయింది అని దాని గురించి తెలుసుకోవడమైనా, డిస్క్రైబ్ చేయడమైనా, డిఫైన్ చేయడమైనా, ఆర్ దానిలో ఉన్న డేటాను మనము మోడిఫై చేయడమైనా, దాని స్ట్రక్చర్ని మనము మోడిఫై చేసుకోవడానికైనా ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది అవసరం. ఓకే, సో హియర్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడి ఇంట్ ప్రైమరీ కీ అండ్ నేమ్ వేరియబుల్ క్యారెక్టర్ 50. సో ఇక్కడ మనము ఐడి అనేది ఇంటీజర్, నార్మల్గా నేమ్ అనేది సమ్ క్యారెక్టర్స్తో ఉంటుంది, బట్ ఐడి అనేది ఏదైనా ఒక ఇంటీజర్స్తో ఉంటాయి. సో ప్రైమరీకి అనమాట. ఓకే, సో ఏజ్ అనేది ఇంటీజర్. సో ఇక్కడ మనము టేబుల్ స్టూడెంట్స్ని ఈ టేబుల్ స్టూడెంట్స్ టేబుల్ మనం క్రియేట్ చేయడానికి, డిఫైన్ చేయడానికి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే మనం మ్యానిపులేట్ చేయడానికి, సో ఒక డేటాబేస్లో నుంచి మనం డేటా రిట్రీవ్ చేసుకోవడమైనా, లైక్ మనం డేటాను మోడిఫై చేంజ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, లైక్ ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ టేబుల్లోకి మనము కొత్తగా రాహుల్ అనే పర్సన్ మనము ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ 1 as రాహుల్ is age is 22. ఓకే, సో అప్డేట్ స్టూడెంట్ సెట్ ఏజ్ is equals to 23 వేర్ ఐడి is equals to 1. సో ఐడి 1 అనే స్టూడెంట్ పర్సన్ది ఏజ్ని 23కి సెట్ చేయాలి. హూస్ నేమ్ ఈస్ రాహుల్. అండ్ మనము ఇన్ కేస్ అది డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడి is equals to 1. సో డైరెక్ట్ మనము ఐడి is equals to 1 అని డిలీట్ చేసుకుంటే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అనే సెట్ ఆఫ్ మనకు డైరెక్ట్ కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ వాల్యూస్లోకి వెళ్ళి కొన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసి సింగిల్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తాను అనమాట. దాన్ని మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ జాయిన్స్ కంబైన్స్ రోస్ ఫ్రమ్ 2 or more టేబుల్స్. ఇప్పుడు మనకు డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టేబుల్స్లోకి వెళ్ళి సేమ్ డేటా ఆర్ సిమిలర్ డేటా కావచ్చు, డిఫరెంట్ డేటా కావచ్చు, మనం వాటిని కంబైన్ చేయాలంటే జాయిన్స్ అని దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనలో కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి లైక్ యూనియన్ అని. ఓకేనా, అదే అనమాట. నెక్స్ట్ కన్స్ట్రెయింట్స్ చూసుకున్నాం. అంటే కన్స్ట్రెయింట్స్ అంటే లైక్ ఒక రూల్స్ అనమాట. సో మనము డేటాబేస్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడైనా, సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడైనా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. సో వాటిని మనము కన్స్ట్రెయింట్స్ అంటాము. ఈ రూల్స్ అనేవి మనము టేబుల్ క్రియేట్ చేసే టైంలో వీటిని మనము డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో కొన్ని కన్స్ట్రెయింట్స్ చూసుకున్నట్లయితే ప్రైమరీకి, ఫారెన్కి, నాట్ నల్, లైక్ యూనిక్ అండ్ చెక్, ఫాల్ట్. సో దీస్ ఆర్ ద కీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రైమరీకి వచ్చేసి లైక్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రికార్డ్. సో ప్రైమరీకి ఏం చేస్తుంది అని అంటే ఒక రికార్డ్ని యూనిక్లీ ఐడెంటిఫై చేస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు లైక్ డూప్లికేట్ డేటా, సో డిఫరెంట్ డేటా ఉంటుంది. సో మనకు కావాల్సిన డేటాని, సపరేట్ డేటాని మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రైమరీకి. నెక్స్ట్ ఫారెన్కి ఇట్ మెయింటైన్స్ డిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సపోజ్ ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. సో లేకపోతే ఆ ప్రైమరీకి ఉంది, ఫారెన్కి ఉంది. ప్రైమరీకి సంబంధించిన యూనిక్ డేటా రికార్డ్స్ ఇంకొక ఫారెన్ కీతో సంబంధం ఉంటుంది అనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్ ఉంది. సో స్టూడెంట్ నేమ్ తోటి స్టూడెంట్ బ్రాంచ్ ఉంటుంది, స్టూడెంట్ ఐడి ఉంటుంది. సో ఇవన్నీ మనకు రిలేటెడ్ డేటా అనమాట, నథింగ్ బట్ రిఫరెన్షియల్ డేటా అనమాట. సో దాన్ని మనం ఫారెన్ కీ తోటి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాట్ నల్. నాట్ నల్ అని అంటే మనకు నల్ వాల్యూస్ని ఇది అలో చేయదు. వీ కెనాట్ స్టోర్ నల్ వాల్యూస్ విత్ యూజింగ్ ద నాట్ నల్. సో నాట్ నల్ మనకు నల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అని అంటే లైక్ స్టోర్ చేసుకోవద్దు అంటే నాట్ నల్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ డస్ నాట్ అలోస్ నల్ వాల్యూస్. నెక్స్ట్ యూనిక్. యూనిక్ అని అంటే మనకు డిఫరెంట్ అనమాట. డూప్లికేట్ డేటా అంటే ఏంటిది అంటే సేమ్ కైండ్ ఆఫ్ డేటా ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు సందీప్, నెక్స్ట్ ఫస్ట్లో మనం సందీప్ అని ఎంటర్ చేసినాం, సందీప్. నెక్స్ట్ సిఎస్సి బ్రాంచ్ అని చెప్పేసి ఎంటర్ చేసినాం. సెకండ్ రోలో కూడా మనము మళ్ళీ సందీప్ అని చెప్పి సిఎస్సి బ్రాంచ్ పెట్టినాం అనుకో, ఆ డూప్లికేట్ డేటా అంటే రిపీట్ అవుతుంది డేటా. సో ఆ కైండ్ ఆఫ్ డేటాని ఉండకుండా చూసుకునేది యూనిక్ అనమాట. ఓకే, యూనిక్కి. నెక్స్ట్ చెక్. ఎన్ష్యూర్స్ వాల్యూస్ మీట్ ఏ కండిషన్. సపోజ్ చెక్ అని అంటే లైక్ ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ బేస్ చేసుకొని అది రన్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ 20 అనుకుందాము, ఒక స్టూడెంట్ యొక్క ఏజ్ గ్రేటర్ దాన్ 20 అనుకుందాము. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ ఇన్ కేస్ మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవాలన్నా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ దాట్.
అండ్ ఇక్కడ ఫారెన్ కీ చూసుకున్నట్టయితే ఫారెన్ కీ అని అంటే లైక్ రిఫరెన్షియల్ అనమాట. సో మనకు స్టూడెంట్ డేటా ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, స్టూడెంట్ బ్రాంచ్ ఉంటుంది అండ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ బేస్ చేసుకొని స్టూడెంట్ మార్క్స్ ఉంది, స్టూడెంట్ డేటా ఉంది, స్టూడెంట్ బ్రాంచ్ ఉంది. సో ఒక స్టూడెంట్ యొక్క రిఫరెన్షియల్ డేటాను మనము ఫారెన్ కీతోనే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాట్ నల్ అని అంటే నల్ వాల్యూస్ని ఇది యాక్సెప్ట్ చేయదు. సో దాన్ని మనము నాన్ నల్తోనే పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యూనిక్ అని అంటే ఇట్ ఎన్ష్యూర్స్ ఆల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు మనకు ఒక టపుల్ ఒక రోలో సందీప్ అని ఫస్ట్ రోలో మనం సందీప్ అని చెప్పేసి సందీప్ ఏజ్ 20 అని చెప్పేసినాము, సందీప్ బ్రాంచ్ సిఎస్ అని చెప్పేసినాము. నెక్స్ట్ సెకండ్ రోలో కూడా సందీప్ అని మళ్ళీ ఎంటర్ చేసి ఏజ్ 20 అని చెప్పేసి మళ్ళీ బ్రాంచ్ సిఎస్సి పెట్టినాం అనుకో, అక్కడ ఏమవుతుంది డేటా అనేది రిపీట్ అవుతుంది, నథింగ్ బట్ డూప్లికేట్ డేటా. సో ఆ కైండ్ ఆఫ్ డేటాని అలౌ చేయండి యూనిక్ అనమాట, నథింగ్ బట్ యూనిక్ డేటాని మాత్రమే ఎన్ష్యూర్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ యూనిక్. నెక్స్ట్ చెక్ అంటే కండిషన్ ఉంటే ఆ కండిషన్తో డేటాని చెక్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 20. సో మనకు కావాల్సిన స్టూడెంట్ ఏం డీటెయిల్స్ ఏంటి, హూస్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 20. సో ఆ గ్రేటర్ దాన్ 20 ఏజ్ ఉన్న పర్సన్ స్టూడెంట్స్ మాత్రమే మనకు షో చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో దాన్ని ఎలా చెక్ చేసుకుంటాం అని అంటే బై యూజింగ్ చెక్. ఎలా రిట్రీవ్ చేసుకుంటామంటే బై యూజింగ్ చెక్. నెక్స్ట్ డిఫాల్ట్ సెట్స్ అయితే డిఫాల్ట్ వాల్యూ నార్మల్గా ఒక డిఫాల్ట్ వాల్యూ కోసం సెట్ చేసుకోవడానికి మనం డిఫాల్ట్ అనే కీని యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద కన్స్ట్రెంట్స్, నథింగ్ బట్ రూల్స్ విచ్ ఆర్ అప్లైడ్ టు టేబుల్స్ వెన్ ఫోర్స్ డేటా ఇంటిగ్రేటెడ్. సో డేటా ఇంటిగ్రేటెడ్ అని అంటే లైక్ మనం ఎంటర్ చేసిన డేటా అనేది కంప్లీట్గా ఉందా లేదా, ఆర్ఎంఎన్లో డేటాను మనం లాస్ అయినామా, ఏమైనా మిస్టేక్ డేటా ఉందా, డూప్లికేట్ డేటా ఉందా అని చెప్పేసి ఇది ఎన్ష్యూర్ చేస్తాను అనమాట, చెక్ చేస్తాను అనమాట. ఓకే. నెక్స్ట్ ట్రిగర్స్. సో యాజ్ ఆల్రెడీ సెట్ ట్రిగర్స్ అని అంటే కొన్ని స్పెషల్ ప్రాసెసర్స్ అనమాట, కొన్ని స్పెషల్ స్టెప్స్ అనమాట, నథింగ్ బట్ ఒక ప్రాసెస్ ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రెస్పాన్సెస్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అయిపోతాయి. లైక్ ఇన్సర్ట్ డేటా అని, అప్డేట్ డేటా అని, డిలీట్ డేటా అనేది. సో ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పర్ఫామ్ అయిపోతాయి అనమాట విత్ హెల్ప్ ఆఫ్ ట్రిగర్స్. ఓకే. సో ట్రిగర్స్ ఆర్ స్పెషల్ ప్రాసెసెస్ దట్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ ఇన్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఏమంటుంది ఇక్కడ ట్రిగర్స్ అనేవి ఒక స్పెషల్ ప్రాసెసెస్ అనమాట. సో ఏం చేస్తారంటే ఆటోమేటికల్గా పర్ఫామ్ అవుతాయి ఎప్పుడు, లైక్ మనం ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు, లైక్ ఇన్సర్ట్ డేటా అయినా, అప్డేటింగ్ ద డేటా అయినా, డిలీటింగ్ ద డేటా అయినప్పుడు ఇవి ఆటోమేటిక్గా అయిపోతాయి అనమాట. సో సింటాక్స్ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్ సింటాక్స్ ఈ డెఫినేషన్ రాసి నార్మల్ సింటాక్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి, సింపుల్. నెక్స్ట్ హియర్ క్రియేట్ ట్రిగర్ నేమ్. సో దీనికి సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనుకో, క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పేసి క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అట్లా. సో దీన్ని కూడా క్రియేట్ ట్రిగర్ నేమ్. సో ట్రిగర్ నేమ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ టేబుల్ నేమ్. సో ఇన్సర్ట్ చేసుకున్నాక మనం టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో, ప్రతి రోలో మనం ఏం చేస్తున్నాం బిగిన్ విత్ సమ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆడిట్ లాగ్ ఆన్ ఇన్సర్షన్. సో ఇక్కడ క్రియేట్ ట్రిగర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ స్టూడెంట్. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్స్, మనం స్టూడెంట్ యొక్క డేటాను మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో దానికి ఫర్ ఈచ్ రో బిగిన్ ఇన్సర్ట్ టు ఆడిట్ లాగ్. ఎలా అంటే యాక్షన్ ఒకటి, స్టూడెంట్ ఐడి ఒకటి. సో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ అవుతాయంటే ఇన్సర్టెడ్ అంటే ఇన్సర్ట్ అయిన వాల్యూస్ని అండ్ న్యూ ఐడి మాత్రమే స్టోర్ అయిపోతాయి అనమాట. లాస్ట్కి ఎండ్ ఇచ్చేసుకుంటాం. ఓకే. ఫైనల్గా ఎండ్ ఇచ్చేసుకుంటాం, ఇది మర్చిపోవద్దు. సో దీని టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ వచ్చేసి బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ అండ్ బిఫోర్ అప్డేట్. సో మనము ఒక డేటాని బిఫోర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ డేటా పెడుతున్నాము. ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే మాడిఫికేషన్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ డిలీట్ అండ్ ఆఫ్టర్ డిలీట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, బిఫోర్, ఆఫ్టర్, యాడ్ చేయండి అంతే, సింపుల్. దాంట్లో టైప్ ఆఫ్ ట్రిగర్స్ అయిపోతాయి. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బేసిక్ ఎస్క్యూఎల్ క్వెరీ స్ట్రక్చర్. సో నార్మల్గా ఒక బేసిక్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనము ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి వెళ్ళి డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అని చూసాం. సో ఇక్కడ బేసిక్ ఎస్క్యూఎల్ క్వెరీ రిట్రీవ్స్ డేటా ఫ్రమ్ 1 or more టేబుల్స్. సో కూడా 1 or more టేబుల్స్, ఒక టేబుల్ నుంచి కావచ్చు ఆ డిఫరెంట్ మోర్ టేబుల్స్ 2 or 3 more టేబుల్స్ నుంచి మనము డేటా రిట్రీవ్ చేసుకోవడం కోసం దేన్ని యూజ్ చేస్తామంటే బేసిక్ ఎస్క్యూఎల్ క్వెరీ యూజ్ చేస్తాం. ఓకే. సో దిస్ హెల్ప్స్ ఇన్ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ 1 or more టేబుల్స్. దాని స్టాండర్డ్ ఫామ్ చూసుకున్నట్లయితే సో సింటాక్స్ అనమాట, సింటాక్స్ ఫార్మాట్. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము ఒక 2 or more టేబుల్స్లోకి సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్లో మనకు మేబీ 2 or more కాలమ్స్ ఉండొచ్చు. సో సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2. సో మల్టిపుల్ కాలమ్స్ని మనం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఫ్రమ్ టేబుల్ నేమ్ మనం ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ నేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని కండిషన్, మనం కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. సో అలా అనమాట. సో వేరే కండిషన్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ బై కాలం. సో ఆ కాలంతో లైక్ ఆ కాలంకి కావాల్సిన డేటాని ఆ కాలంలో ఉన్న డేటా మాత్రమే మనకు ఆ కండిషన్ బేస్ చేసుకొని గ్రూప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ హ్యావింగ్ కండిషన్, with having that condition you can retrieve the data. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్టు సో ఇక్కడ మనము ఇవి కదా, ఇవి సెలెక్ట్ కాలం, ఈ వీటిని మనం ఏమంటామంటే ఈచ్ దాన్ని క్లాస్ అంటాం. ఓకే. ఆ క్లాస్ ఒక దాన్ని చూసాం. ఇక్కడ సెలెక్ట్ అంటే ఏం చేస్తానంటే స్పెసిఫై ద కాలమ్స్ టు రిట్రీవ్. సో మనకు ఈ కాలం నుంచి డేటా రావాలని లైక్ కాలమ్ని స్పెసిఫై చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫ్రమ్. సో ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ టేబుల్. సో స్పెసిఫైస్ ద టేబుల్స్ టు క్వెరీ డేటా ఫ్రమ్. ఏ టేబుల్ నుంచి మనకు డేటా కావాలో
దాన్ని స్పెసిఫై చేస్తాను అనమాట ఫ్రమ్ అనేది. నెక్స్ట్ వేర్ అంటే కండిషన్ అనమాట. సో ఇక్కడ కండిషన్ అప్లై అయిపోతుంది. సో ఫిల్టర్స్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ కండిషన్. సో కండిషన్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన రికార్డ్స్ని డేటాని మనకు ఫిల్టర్ చేస్తాను. సపోజ్ ఎలా అంటే స్టూడెంట్ ఏజ్ గ్రేటర్ దెన్ 20. సో 20 ఏజ్ గ్రేటర్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఒక డేటాను మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. సో అదనమాట వేర్ కండిషన్. నెక్స్ట్ గ్రూప్ బై అంటే గ్రూప్స్ రోస్ దట్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఇన్ స్పెసిఫైడ్ కాలమ్స్. సో స్పెసిఫైడ్ కొన్ని కాలమ్స్లో అంటే మనం స్పెసిఫై చేసిన కాలమ్స్లో సేమ్ వాల్యూస్ ఉన్న రోస్ని ఇది గ్రూప్ లాగా ఫామ్ చేస్తుంది, అంటే ఒక క్లస్టర్ లాగా ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ ఫిల్టర్స్ గ్రూప్స్ ఆఫ్టర్ గ్రూపింగ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ గ్రూప్ చేసుకున్న డేటాలోకి వెళ్ళి ఫిల్టర్ చేస్తాయి అనమాట. సో మనకు కావాల్సిన డేటాను మాత్రమే ఇది ఫిల్టర్ చేస్తాయి విత్ యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్ అంటే లేటర్ యూజ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్ కౌంట్ యాజ్ కౌంట్. ఇక్కడ మనము ఒక స్టూడెంట్ నేమ్ ఆర్ ఎంప్లాయీస్ నేమ్ అనుకున్నాం. ఇక్కడ ఎంప్లాయీస్ నేమ్ ఉందంటే నేను ఎంప్లాయీస్ నేమ్ తీసుకుంటున్నా. మీరు స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ చేసుకోండి, మాడిఫై చేసుకోండి. సెలెక్ట్ నేమ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఎవరిని ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ నుంచి మనము నేమ్ డిపార్ట్మెంట్ అనే కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ అక్కడ కండిషన్ ఏంటంటే వేర్ కండిషన్ లైక్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 30,000. సో ఇక్కడ మనం ఎవరిని ఏ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేమ్ విత్ పర్సన్ నేమ్ అండ్ ఎంప్లాయీ యొక్క శాలరీ ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ 30,000. సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ డేటాను మాత్రమే మనం ఇక్కడ రిట్రీవ్ చేసుకుంటున్నాము. ఓకే, సో గ్రూప్ బై డిపార్ట్మెంట్, ఎలా డిపార్ట్మెంట్కి బేస్ చేసుకొని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ ఫస్ట్ గ్రూప్ చేసుకొని అలా మనకు వచ్చిన దాన్ని కౌంట్ లైక్ ఎలా అంటే మనకు కామన్ ఉన్న డిపార్ట్మెంట్స్తో వెళ్ళి ఫిల్టర్ అయిపోతుంది. మళ్ళీ హ్యావింగ్ కౌంట్ తోటి మళ్ళీ అగైన్ ఫిల్టర్ మనకు కావాల్సిన డిపార్ట్మెంట్స్ విత్ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 30,000 ఆ కండిషన్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో దిస్ క్వైరీ. సో దీనిలోకి వెళ్ళి మనకి ఏమొస్తుంది ఈ ఎగ్జాంపుల్కి వెళ్ళి అంటే రిట్రీవ్స్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్. సో ఒక ఎంప్లాయీ యొక్క నేమ్ అండ్ తన యొక్క డిపార్ట్మెంట్ విత్ వాట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఆ ఎంప్లాయీస్ యొక్క నేమ్ డిపార్ట్మెంట్ రిట్రీవ్ చేస్తుంది. ఎలా 30,000 గ్రేటర్ దాన్ అంటే శాలరీ అనేది గ్రేటర్ దాన్ 30,000 ఉన్న ఎంప్లాయీస్ డేటా మాత్రమే ఇది రిట్రీవ్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ దట్ క్వైరీ అనమాట. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే SQL సెట్ ఆపరేటర్స్ యూనియన్ ఇంటర్సెక్ట్ అండ్ ఎక్సెప్ట్. సో ఇవి SQL సెట్ ఆపరేటర్స్ అంటే 2 మార్క్స్ మీకు రావచ్చు. వాట్ ఆర్ ద SQL సెట్ ఆపరేటర్స్ అని అంటే యూనియన్ ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ అని రాసేసి జస్ట్ డెఫినేషన్ అంటే యూనియన్ ఏం చేస్తుంది, ఇంటర్సెక్ట్ ఏం చేస్తుంది, ఎక్సెప్ట్ ఏం చేస్తుంది అంతే. అంటే బేస్డ్ అపాన్ ద మార్క్స్ మీరు దాన్ని ప్రొలాంగ్ చేసుకోండి ఆన్సర్ని. సో ఇవి ఆపరేటర్స్ అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా మల్టిపుల్ డేటాని రిట్రీవ్ చేసినప్పుడు లైక్ కంబైన్ చేయడమైన డేటా లేదంటే మనకు కావాల్సిన డేటాని కామన్ ఉన్న డేటాని మనకు రిట్రీవ్ చేసుకోవడం కోసమైనా లేకంటే ఓన్లీ డేటా మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు శాలరీ అనేది ఎంప్లాయీస్కి శాలరీ అనేది గ్రేటర్ దాన్ 30,000 అనుకున్నాము. సో 30,000 మినహాయించి అదర్ డేటా కావాలంటే ఎక్సెప్ట్ అని యూజ్ చేస్తాము. సో దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ ఫర్ combine the data, intersecting the data, accepting the data. So ఇక్కడ these operators combines the results of 2 or more select queries. Okay, the queries must have the same number of columns and compatible. సో ఎలా ఉండాలంటే క్వైరీస్ సింపుల్గా ఇక్కడ ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయనంటే రిజల్ట్స్ని కంబైన్ చేస్తుంది. ఏ రిజల్ట్స్ని 2 or more select queries. మనము ఇన్ కేస్ ఒకేసారి 3-4 పర్ఫామ్ చేసినాం లైక్ క్వైరీస్ అనేవి. ఆ క్వైరీస్ పర్ఫామ్ చేసినప్పుడు 2 or more అలా పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయనంటే మన యొక్క రిజల్ట్ని కంబైన్ చేస్తాయి అనమాట. సో దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఎప్పుడు అని అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సేమ్ ఉండాలి అండ్ డాటా టైప్స్ అనేవి కూడా సేమ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు మనము రోల్ నెంబర్ అని చేసినాం, మొత్తం ఇంటీజర్స్ కదా. సో ఇంటీజర్స్ మొత్తం ఒక దగ్గర కంబైన్ అయిపోతాయి. నెక్స్ట్ క్యారెక్టర్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ నేమ్ ఉంది అనుకో, మొత్తం ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సో ఒక ఎంప్లాయీ నేమ్ అనేది మొత్తం ఒక దగ్గర కంబైన్ అయిపోతుంది. ఓకేనా, సో అలా అనమాట. సో డాటా టైప్ కూడా సేమ్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ యూనియన్ చూసుకున్నట్లయితే యూనియన్ ఏం చేస్తుంది, ఇట్ కంబైన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ 2 queries. ఒక 2 queries యొక్క డేటాస్ని ఆ రిజల్ట్స్ని కంబైన్ చేస్తాయి అనమాట. ఓకే, సో అదొకటే కాకుండా ఇట్ రిమూవ్స్ డూప్లికేట్ బై డిఫాల్ట్. ఇప్పుడు మనకు సేమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ డేటా ఉందనుకో, ఇప్పుడు సందీప్ 2 times వచ్చిందనుకో, ఆ 2 times ఉన్న డేటాని ఓన్లీ 1 time రిటర్న్ చేస్తుంది. అంటే డూప్లికేట్ డేటాని రిమూవ్ చేస్తుంది అనమాట బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా. ఓకే, దీని సింటాక్స్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ కాలమ్ 1 టేబుల్ 1 ఒక టేబుల్. మనం ఏం చేసుకున్నాము, క్వైరీస్ అంటే 2 or more టేబుల్స్లోకి వెళ్ళి 2 or more క్వైరీస్లోకి వెళ్ళి వచ్చిన రిజల్ట్స్ని కంబైన్ చేస్తాయి. ఓకేనా, సో ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే ఏంటి, ఫస్ట్ సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ 1 నుంచి కాలమ్ 1ని సెలెక్ట్ చేసుకుంటాము. యూనియన్ అంటే కంబైన్, సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ 2. ఓకే, టేబుల్ 1 నుంచి కాలమ్ 1ని అండ్ టేబుల్ 2 నుంచి కాలమ్ 1ని ఇక్కడ మనము కంబైన్ చేస్తున్నాము. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకున్నాము. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ సిఎస్ స్టూడెంట్స్, ఇది ఒక టేబుల్. నెక్స్ట్ యూనియన్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఐటీ స్టూడెంట్స్. ఇక్కడ సిఎస్ స్టూడెంట్ నుంచి నెక్స్ట్ ఐటీ స్టూడెంట్స్ నుంచి వాళ్ళ నేమ్స్ని మనము కంబైన్ చేస్తున్నాము. ఓకేనా, అవుట్పుట్ ఏం వస్తుందంటే ఆల్ డిస్టింక్ట్ స్టూడెంట్స్ నేమ్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఒక దగ్గరికి వస్తారు అండ్ ఐటీ స్టూడెంట్స్ ఉన్న మొత్తం. సో ఇక్కడ సిఎస్సి స్టూడెంట్స్ అండ్ ఐటీ స్టూడెంట్స్
ఒక దగ్గర కంబైన్ అయిపోతారు, ఓకే, జాయిన్ అయిపోతారు. దాన్ని మనం యూనియన్ అంటాము. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ రిటర్న్స్ ఓన్లీ ద కామన్ రోస్ ఇన్ బోత్ క్వైరీస్. సో మనం 2 క్వైరీస్ని పర్ఫామ్ చేసినాం, దాంట్లోకి వెళ్ళి కామన్గా సేమ్ క్వైరీస్ మాత్రమే, రిజల్ట్స్ మాత్రమే ఇది కంబైన్ చేస్తాను అనమాట, రిటర్న్ చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ సింటాక్స్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ 1, ఒక టేబుల్ 1లోకి వెళ్ళి మనం కాలమ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ మధ్యలో ఇంటర్సెక్ట్ సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ 2. సో 2 డిఫరెంట్ టేబుల్స్లోకి వెళ్ళి మనము 2 డిఫరెంట్ కాలమ్స్ని మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో దాని ఆపరేషన్ ఏం పర్ఫామ్ చేస్తున్నాము, బై యూజింగ్ ఇంటర్సెక్ట్, ఓకే. ఇంటర్సెక్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇంటర్సెక్ట్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తున్నాము. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ సిఎస్ స్టూడెంట్స్ ఒకటి, నెక్స్ట్ ఇంటర్సెక్ట్లో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఐటీ స్టూడెంట్స్. సో ఇక్కడ ఐటీ స్టూడెంట్స్ నుంచి నేమ్స్ అండ్ సిఎస్సి స్టూడెంట్స్ నుంచి నేమ్స్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అని అంటే బై యూజింగ్ ఇంటర్సెక్ట్ నేమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ సిఎస్ అండ్ ఐటీ స్టూడెంట్స్. సో ఇక్కడ సపోర్ట్ ఇప్పుడు సిఎస్ స్టూడెంట్స్లో సందీప్ రాహుల్ ఉన్నాడు ఇద్దరు, నెక్స్ట్ ఐటీ స్టూడెంట్స్లో కూడా సందీప్ ఉన్నాడు రాహుల్ ఉన్నాడు. సో ఇక్కడ సిఎస్సి స్టూడెంట్స్లోకి సందీప్ అండ్ రాహుల్, ఐటీ స్టూడెంట్స్లోకి సందీప్ అండ్ రాహుల్ మాత్రమే మనకు అవుట్పుట్గా డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో అదర్ దాన్ సందీప్ అండ్ రాహుల్ డిఫరెంట్ డేటా ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్లో రమ్య ఉంది, ఐటీ స్టూడెంట్స్లో సౌఖ్య ఉంది. సో ఈ రమ్య సౌఖ్యాన్ని మాత్రమే రిటర్న్ చేయదు, ఎందుకంటే ఇవి కామన్ కాదు కదా. ఇంటర్సెక్ట్ అంటే సింపుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్. సో ఫస్ట్ టేబుల్లో కామన్ అండ్ ఫస్ట్ టేబుల్లో అండ్ సెకండ్ టేబుల్లో సేమ్ ఉన్న డేటాను మాత్రమే ఇంటర్సెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది, ఓకే, అదనమాట. నెక్స్ట్ ఎక్సెప్ట్ ఆల్సో నోన్ యాజ్ మైనస్ ఇన్ సమ్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ లైక్ ఒరాకిల్. సో ఇది మనకు ఒరాకిల్ అండ్ డేటాబేస్లో మనకు ఎక్సెప్ట్ నేమ్ ఉంటామంటే మైనస్ అంటాం, మీకు అవసరం లేదు, జస్ట్ ఎక్సెప్ట్ దాని డెఫినేషన్ చూసుకోండి. ఇట్ రిటర్న్స్ రోస్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వైరీ దట్ ఆర్ నాట్ ఇన్ ద సెకండ్. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వైరీలో కొన్ని టైప్ ఆఫ్ డేటా వచ్చింది, కొన్ని రోస్ వచ్చినాయి, సెకండ్ రోస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోస్ వచ్చినాయి. బట్ సెకండ్ రోస్లో లేని రోస్ని అంటే దట్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సెకండ్ క్వైరీ బట్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ క్వైరీ కెన్ బి రిటర్న్ బై ద ఎక్సెప్ట్. అంటే సెకండ్ రోలో లేని రికార్డ్స్ని ఫస్ట్ క్వైరీలో ఉన్న రికార్డ్స్ రిటర్న్ చేస్తాను అనమాట. రిటర్న్స్ రోస్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వైరీ విచ్ ఆర్ నాట్ ఇన్ ద సెకండ్ రో, ఓకే, సెకండ్ క్వైరీ. సో సింటాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ 1, టేబుల్ 1లోకి వెళ్ళి కాలమ్ 1 అండ్ ఎక్సెప్ట్ సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ 2, ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే సిఎస్సి స్టూడెంట్స్ మరి ఐటీ స్టూడెంట్స్ చూసుకున్నాము, ఓకే. ఇక్కడ ఏం చేస్తుంది, సిఎస్ స్టూడెంట్స్ ఒక క్వైరీ అండ్ ఐటీ స్టూడెంట్స్ ఒక క్వైరీ. ఐటీ స్టూడెంట్స్లో లేని క్వైరీస్ని బట్ సిఎస్సి స్టూడెంట్స్లో ఉన్నాయి అనుకున్నాం. సో ఇక్కడ ఆ క్వైరీస్ మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద ఎక్సెప్ట్. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ అనమాట. ఏం ఆపరేటర్స్, ఎస్క్యూఎల్ ఫామ్ అనమాట, ఓకే. సో ఎస్క్యూఎల్ ఆపరేటర్స్, ఎస్క్యూఎల్ సెట్ ఆపరేటర్స్, యూనియన్ ఇంటర్సెక్ట్ అండ్ ఎక్సెప్ట్, సింపుల్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే నెస్టెడ్ క్వైరీస్. నెస్టెడ్ క్వైరీస్ అంటే ఫస్ట్ మనకు క్వైరీ పర్ఫామ్ చేస్తున్నాము అండ్ అదే క్వైరీలో ఇంకొక క్వైరీ పర్ఫామ్ అనమాట, ఓకే. వన్ క్వైరీ ఇన్ అనదర్ క్వైరీ ఇన్సైడ్ అనదర్ క్వైరీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ క్వైరీస్. మనకు నార్మల్గా నెస్టెడ్ లూప్స్ ఉంటాయి. నెస్టెడ్ లూప్ అంటే లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లూప్. సో ఇక్కడ నెస్టెడ్ క్వైరీస్ అని అంటే వన్ క్వైరీ ఇన్సైడ్ అనదర్ క్వైరీ, simple, okay. A nested query or also called as a subquery is a SQL query written inside another query, usually inside the where have. So ivi mana class anamata, like where condition having inko condition from that table. So ivi use cheskoni manaku oka query lo inkoka query ni return chesi manaku kavalsina data ni manamu retrieve cheskuntam anamata by using nested queries. So దీంట్లో మనకు types of nested queries ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ a single row subquery, అంటే ఓన్లీ ఒక వన్ రో మాత్రమే డేటాని రిటర్న్ చేస్తాను అనమాట. సో ఒక సింగిల్ రో ఉన్న డేటా మాత్రమే రిటర్న్ చేస్తాం. సమ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాం, అంటే ఈక్వల్ టు అని చెప్పేసి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రోస్ డేటాని రిట్రీవ్ చేసుకుంటాం అనమాట బై యూజింగ్ సింగిల్ రో సబ్ క్వెరీ. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీస్ టేబుల్కి వెళ్ళి మనము నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. వేర్ శాలరీ ఏంటంటే యాజ్ ఆల్రెడీ సెట్ మనం ఈ కండిషన్స్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీస్ కండిషన్ ఏంటంటే వేర్ శాలరీ మ్యాక్సిమం, ఓకేనా, ఫ్రమ్ ఎంప్లాయీస్లోకి సెలెక్ట్ అనేది మ్యాక్సిమం శాలరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, మినిమం శాలరీ కాదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మన రిజల్ట్ ఏం వస్తాయంటే ఇట్ ఫైండ్స్ ద ఎంప్లాయీ విత్ హైయెస్ట్ శాలరీ, ఓకేనా. సో మనకి ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నాం అనుకుందాము. 10 ఎంప్లాయీస్లోకి వెళ్ళి ఏ ఎంప్లాయీకి అయితే హైయెస్ట్ శాలరీ వస్తుందో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ని ఇక్కడ రిటర్న్ చేస్తాం అనమాట బై సింగిల్ రో సబ్ క్వెరీ. ఓకే, మల్టిపుల్ రో సబ్ క్వెరీ ఇది మనకు సింగిల్ రో ఏమో ఓన్లీ వన్ డేటా, ఓకేనా. బట్ మల్టిపుల్ రో అంటే ఏంటిది, మల్టిపుల్ ఎంప్లాయీస్ ఒక డేటా రిటర్న్ చేస్తాయి అనమాట, ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా ఏం ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటామనంటే ఇన్, ఎనీ, ఆర్ ఇవి యూజ్ చేసుకుంటాం అనమాట దీనికోసం. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్లోకి వెళ్ళి నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, మల్టిపుల్ నేమ్స్ అనమాట. సో వేర్ డిపార్ట్మెంట్ ఐడి, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ డిపార్ట్మెంట్, వేర్ లొకేషన్ చేసుకుంటే హైదరాబాద్. సో ఇక్కడ ఎలా అంటే కండిషన్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఐడి నార్మల్ ఇంటీజర్ ఉంటుంది. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అంటే లొకేషన్, ఎంప్లాయీస్ యొక్క లొకేషన్ అనేది హైదరాబాద్, ఓకేనా. సో ద స్టూడెంట్, ద ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, ఓకేనా. డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ ఒక నేమ్స్ మాత్రమే ఇక్కడ రిటర్న్ చేస్తారు. అంటే హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. సో ఒక మల్టిపుల్ మెంబర్స్ని
ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ మల్టిపుల్ రో సబ్ క్వైరీ. నెక్స్ట్ correlated subquery. It depends on the outer query for its value. సో నథింగ్ బట్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం క్వైరీ పర్ఫామ్ చేసినాం. ఆల్రెడీ పర్ఫామ్ చేసిన క్వైరీని అవుట్ సైడ్ క్వైరీ అంటాం. సో ఆ అవుట్ సైడ్ క్వైరీని బేస్ చేసుకొని మనము మళ్ళీ పర్ఫామ్ చేసే క్వైరీ దాని బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఎంప్లాయీస్లోకి వెళ్ళి మనము ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా అంటే కండిషన్ వేర్ సాలరీ గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్ సాలరీ, అంటే మనం యావరేజ్ సాలరీ సెలెక్ట్ చేసుకుంటాం మనం ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు ఈ డిపార్ట్మెంట్ ఐడి. సో ఇక్కడ దీనికి అవుట్పుట్ ఏంటంటే రిజల్ట్ ఏంటంటే ఫైండ్స్ ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ దాన్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఎలా అంటే మనం ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నాము, ఆ 10 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ సాలరీని పెడతాము. సపోజ్ ఇప్పుడు 10 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ సాలరీ వచ్చేసి 50,000 అనుకున్నాము. సో ఆ 50,000 అనేది యావరేజ్ సాలరీ. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్లాయీస్ ఎవరికైతే 50,000 కంటే ఎక్కువ వస్తుందో వారి యొక్క డాటాను మాత్రమే ఇక్కడ రిటర్న్ చేస్తారు. ఎందుకనంటే ఇది అవుటర్ క్వైరీ నథింగ్ బట్ ఇక్కడ యావరేజ్ని ఫస్ట్ ఫైండ్ చేసింది. యావరేజ్ యొక్క 50,000 అనుకున్నాము. సో ఇక్కడ 50,000 కంటే హైయెస్ట్ శాలరీ ఏ ఎంప్లాయీస్కి అయితే వస్తుందో ఆ ఎంప్లాయీస్ యొక్క డాటాని మాత్రమే రిటర్న్ చేస్తుంది. అయితే మనము correlated subquery అంటాము. ఓకే, సో నెక్స్ట్ నెస్టెడ్ ఫ్రమ్ క్లాస్. నెక్స్ట్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ లైక్ క్వైరీ ఇన్ అనదర్ క్వైరీ అనమాట, ఇన్సైడ్ అనదర్ క్వైరీ అనమాట. సో ఇక్కడ ఫ్రమ్ క్లాస్తోనే యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడేమో వేర్ అనే క్లాస్ యూజ్ చేసుకున్నాము, బట్ ఇక్కడ ఫ్రమ్ క్లాస్. ఓకే, ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనం కండిషన్స్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ గ్రూప్ బై అని చెప్పేసి, హ్యావింగ్ అని చెప్పేసి, వేర్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి యావరేజ్ సాలరీ ఫ్రమ్ సింపుల్గా డిపార్ట్మెంట్ ఐడి యావరేజ్ సాలరీ అనమాట ఫ్రమ్ ఎంప్లాయీస్ అనమాట. సింపుల్ మనకు యావరేజ్ సాలరీ ఎంత అంటే గ్రేటర్ దాన్ 50,000 దీంట్లోకి వెళ్ళి మనకు ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క డాటాని రిటర్న్ చేస్తారు అనమాట. సో ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఇట్ రిటర్న్స్ డిపార్ట్మెంట్స్ విత్ అన్ యావరేజ్ సాలరీ గ్రేటర్ దాన్ 50,000. ఇక్కడ 50,000 కంటే గ్రేటర్ దాన్ లైక్ సాలరీ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళ యొక్క డాటాని మనకు షో చేస్తారు, డిస్ప్లే చేస్తారు, రిటర్న్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ దాట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అగ్రిగేషన్ ఆపరేటర్. సో వాట్ ఈస్ అగ్రిగేషన్ ఆపరేటర్స్? అగ్రిగేషన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అగ్రిగేషన్ ఆపరేటర్స్ ఆల్సో కాల్డ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో వీటిని మనం ఏమంటామంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటాము. వై, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ మల్టిపుల్ రోస్ ఆఫ్ ఎ టేబుల్ కాలమ్ అండ్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా మల్టిపుల్ రోస్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కదా, సో దాని యొక్క క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తారు అనమాట. అండ్ మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ డాటా మీద క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసి ఓన్లీ వన్ సింగిల్ వాల్యూ మనకు డిస్ప్లే చేసి రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం అగ్రిగేషన్ ఆపరేటర్స్ అంటాం. ఓకేనా, ఇట్ పర్ఫార్మ్స్ మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఆన్ మల్టిపుల్ రోస్ అండ్ టేబుల్స్ అండ్ రిటర్న్స్ ఏ సింగిల్ వాల్యూ. సో ఇక్కడ కామన్గా కొన్ని ఆపరేటర్స్ అయినా సో మనము ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అనుకున్నాం బై యూజింగ్ సమ్ అగ్రిగేషన్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఏంటి అని అంటే ఒకటి కౌంట్, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. ఓకే, సో ఇక్కడ కౌంట్ అంటే ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ రోస్, ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. సమ్ అంటే ఇట్ రిటర్న్స్ ద టోటల్ సమ్ ఆఫ్ కాల్. సో ఇక్కడ ఆ ఒక కాలం యొక్క సమ్ మొత్తము రిటర్న్ చేస్తారు అనమాట. సో మనం సింపుల్గా సమ్, అడిషన్ అంటే అడిషన్ అండ్ యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకు ఒక సింగిల్ వాల్యూని ఇస్తుంది అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు 10 కాలమ్స్ ఉన్నాయి, 10 కాలమ్స్ ఎంప్లాయీస్ డాటా ఉంది. సో ఒక 10 కాలమ్స్ ఎంప్లాయీస్ డాటా మొత్తం సమ్ చేస్తుంది సాలరీ. సో మొత్తం మనకు సింగిల్ వాల్యూ ఏమొస్తుంది? సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాము, 10,000 అనుకున్నాము, 10 ఎంత అంటే 1 lakh. సో 1 lakh అని చెప్పి సింగిల్ వాల్యూ మనకి ఇస్తుంది. నెక్స్ట్ యావరేజ్, ఇట్ రిటర్న్స్ ద యావరేజ్ వాల్యూ. సో ఇక్కడ యావరేజ్ వాల్యూ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మినిమం, ఇట్ ఫైండ్స్ ద మినిమం వాల్యూ, ఇట్ ఫైండ్స్ ద మ్యాక్సిమం వాల్యూ. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద అగ్రిగేషన్స్. ఓకే, టు పర్ఫార్మ్ ఆ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ ఎలా యూజ్ చేసుకుంటామంటే సో యూసేజ్ విత్ గ్రూప్ బై. సో గ్రూప్ బైతో మనకి ఏం యూసేజ్ అనేది ఇదనమాట. లైక్ సింపుల్గా మనకి ఆల్రెడీ చూసినాము. లైక్ గ్రూప్ బై అని అంటే ఫస్ట్ ఎంప్లాయీస్లోకి వెళ్ళి శాలరీని బేస్ చేసుకొని ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకు డాటాని గ్రూప్ చేస్తారు అనమాట. దాన్ని మనం గ్రూప్ బై అంటాం. ఓకేనా, ఇట్ క్యాలిక్యులేట్స్ యావరేజ్ సాలరీ పర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ యూసేజ్ విత్ హ్యావింగ్ టు ఫిల్టర్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ రిజల్ట్స్. సో మనకు వచ్చిన రిజల్ట్స్ తోటి హ్యావింగ్ యూజ్ చేసుకొని మనము మళ్ళీ డాటాని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది అనమాట సింపుల్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దాట్. అక్కడికి మనకి వచ్చేసిందంటే అగ్రిగేషన్ ఆపరేటర్స్. ఓకే, ఇది అగ్రిగేషన్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ నల్ వాల్యూస్. మనకు ఆల్రెడీ తెలుసు నల్ వాల్యూస్ అని అంటే నల్ అంటే మనకు డాటా ఏం లేదని కాదు. ఇన్ కేస్ మనకు నల్ వాల్యూ అని అంటే మేబీ ఏమైనా డూప్లికేట్ డేటా ఉండొచ్చు, లేకపోయినా మనకు అన్డిఫైన్డ్ డేటా ఉండొచ్చు. సో దాన్ని మనము నల్ వాల్యూస్ అంటాము SQLలో. ఓకే, సో ఇక్కడ ఇన్ SQL సమ్ రికార్డ్స్ ఇన్ టేబుల్ మే నాట్ హ్యావ్ వాల్యూస్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. సో కొన్ని మనకు SQL టేబుల్స్లో కొన్ని రోస్లో మనకు మేబీ కొన్ని డేటా ఉండకపోవచ్చు, దాన్ని మనం నల్ అంటాం. ఓకేనా, ఇన్ సచ్ ఫీల్డ్స్ ఆర్ టర్మ్డ్ యాస్ నల్. సో వాటిని ఏమంటామంటే నల్ వాల్యూస్ అని అంటాం. దీస్ అకర్ వెన్ డేటా ఇస్ అన్అవైలబుల్ డ్యూరింగ్ ఎంట్రీ
ఆర్ వెన్ ద అట్రిబ్యూట్ డస్ నాట్ అప్లై టు స్పెసిఫిక్ రికార్డ్. సో మనం దీన్ని నార్మల్గా ఎప్పుడు అని అంటామంటే ఇన్ కేస్ ఆ రో యొక్క డేటా మనకు అన్అవైలబుల్ అంటే లేకపోయినా కూడా, సపోజ్ ఇప్పుడు కొత్తగా ఎంప్లాయ్ జాయిన్ అయ్యిండు బట్ మనం ఇంకా దాన్ని అప్డేట్ చేయలేము అంటే నల్ ఉంటుంది, అతని యొక్క డేటా మొత్తం నల్ ఉంటుంది అనమాట, ఏముండదు. సో మేబీ డేటా అన్అవైలబుల్ కావచ్చు, ఆ పర్సన్ మనకి తన యొక్క డేటా మనకు ఇవ్వకపోవడం వల్ల మనము ఇంకా ఎంటర్ చేయలేము. సో దట్ కైండ్ ఆఫ్ అన్అవైలబుల్ డేటాని మనం ఏమంటామంటే నల్ వాల్యూస్ అంటాం. సింపుల్. ఓకే, సో ఇక్కడ దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ నల్ వాల్యూ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ నల్ వాల్యూ డిఫరెన్స్ ఫ్రమ్ జీరో ఆర్ ఎంప్టీ స్ట్రింగ్. సో ఇక్కడ జీరోకి ఎంప్టీ స్ట్రింగ్కి డిఫరెన్స్ అండ్ నల్ వాల్యూకి డిఫరెన్స్ ఏంటంటే, జీరో అంటే ఏం లేదు అని చెప్పేసి, ఎంప్టీ స్ట్రింగ్ అన్నా కూడా ఏం లేదని చెప్పేసి. బట్ నల్ వాల్యూ అంటే అది కాదు, కొన్ని రీజన్స్ ఉంటాయి. మనకు నల్ ఒక టేబుల్ యొక్క డేటా ఎందుకు లేదు, ఒక రోల్ యొక్క డేటా ఎందుకు లేదు అంటే మేబీ సమ్ రీజన్స్. సపోజ్ ఇప్పుడు మనకు ఆ డేటా అనేది అవైలబుల్ లేకపోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎంప్లాయ్ డేటా మనకి ఇవ్వలేడు, సో ఇవ్వనంత వరకు మనం ఎంటర్ చేయలేము కదా, ఇస్తేనే మనం ఎంటర్ చేస్తాం. సో అలా అనమాట. ఓకే, సింపుల్గా కొన్ని చూసుకున్నట్టయితే టైపికల్లీ ఇట్ కెన్ హ్యావ్ 3 ఇంటర్ప్రిటేషన్. సో ఇక నల్ వాల్యూస్ని మనం ఎలా ఎస్టిమేట్ చేసుకోవచ్చు అంటే బేస్డ్ అపాన్ 3 ఇంటర్ప్రిటేషన్స్. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ఈజ్ వాల్యూ అన్నోన్, మనకు తెలియని వాల్యూ. ద వాల్యూ ఎగ్జిస్ట్ బట్ ఈజ్ నాట్ అన్నోన్. సో ఇక్కడ ఎంప్లాయ్ ఉన్నాడు బట్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మనకు తెలియదు, తెలిసేంత వరకు మనం ఎంటర్ చేయలేము, తెలిసాక మనం ఎంటర్ చేస్తాం దాన్ని మనము ద వాల్యూ విచ్ ఈస్ అన్నోన్. నెక్స్ట్ వాల్యూ నాట్ అవైలబుల్. సో ఎంప్లాయ్ ఉన్నాడు బట్ డేటా అనేది అవైలబుల్ లేదు. ద వాల్యూ ఎగ్జిస్ట్ బట్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ విత్ హెల్డ్. మనము ఆ ఎంప్లాయీని డేటా తెలుసు, సో డేటా తెలిసినా కూడా ఎంటర్ చేయలేము అని అంటే మేబీ ఆ ఎంప్లాయీ మన కంపెనీలో ఇంకా ముందు వర్క్ చేయలేడు కావచ్చు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎంప్లాయీని మనం హోల్డ్లో పెడతాం, డేటాని ఎంటర్ చేయాలని చెప్పేసి హోల్డ్లో పెడతాం అనమాట. సో మనం డేటా తెలుసు బట్ ఎంటర్ చేయము based upon the reasons or context. Next, attribute not applicable. The value is undefined for a specific record. So ఆ రికార్డ్కి మనము అసలు డేటా అనేది లేదు అని చెప్పేసినప్పుడు కూడా నల్ వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే, సెట్టింగ్ ఎ నల్ వాల్యూ ఇస్ అప్రోప్రియేట్ విత్ ద యాక్చువల్ వాల్యూస్ అన్నోన్. సో మనం ఒక వాల్యూని నల్ వాల్యూ అని చెప్పేసి ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అంటే, ఒక వాల్యూ అనేది తెలియనప్పుడు. ఇంకేం మనకు వాల్యూ తెలియదు, మనం ఏం చేస్తామనంటే నల్ వాల్యూ లాగా పట్టించుకుంటాం అనమాట. ఆర్ ఇంకో కండిషన్ ఏంటంటే వెన్ వాల్యూ ఇస్ నాట్ మీనింగ్ఫుల్. ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది మీనింగ్ఫుల్ కాదు కావచ్చు, జీరో అనుకో అలా అనమాట. ఓకే, అండ్ నల్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. మనం ఆల్రెడీ సెట్ నల్ వాల్యూ అనేది జీరోకి ఈక్వల్ అంటే కాదు. ఓకేనా, అదనమాట. If the data type is a number and is not equivalent to spaces, the data type is a character. So ఇక్కడ data type అనేది నెంబర్, ఎప్పుడు not equivalent to spaces, and data type is a character. Okay, and null value can be inserted into columns any data type. సో మనం null valuesని కాలమ్స్లో ఏ డేటా టైప్లోనైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నల్ వాల్యూ ఎవాల్యుయేట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఎక్స్ప్రెషన్లో ఎనీ ఎక్స్ప్రెషన్లో అయినా కూడా నల్ వాల్యూ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ ఎనీ కాలమ్ హ్యాస్ ఎ నల్ వాల్యూ దెన్ యూనిక్ ఫారెన్ కీ చెక్ కాన్స్టెంట్స్ విల్ ఇగ్నోర్ బై ఎస్క్యూఎల్. ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా కాలంలో మనకు నల్ వాల్యూ ఉందనుకో, ఈ కీస్ అనేవి కన్స్టెంట్స్ అనేవి పర్ఫామ్ అవ్వమన్నమాట, ఇగ్నోర్ అయిపోతాయి. ఓకే, సో లాజికల్ బిహేవియర్ ఇది. నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ చూసుకున్నట్టయితే అండ్ ఆర్ నాట్. సో అండ్ ఏం చేస్తారంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ వన్ ఆపరెంట్ ఇస్ ఫాల్స్. ఇఫ్ ఏదైనా ఒక ఆపరెంట్ ఫాల్స్ ఉందనుకో, ఫస్ట్ 2 ఆపరెంట్స్ ఉన్నాయి, సో 2 ఆపరెంట్స్లో ఏదైనా ఒక ఆపరెంట్ ఫాల్స్ ఉందనుకో అండ్ అని రిటర్న్ అవుతుంది అనమాట. సో అండ్ ఏం చేస్తారంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తారు, సపోజ్ అలా అనమాట. సో దానికి మనం ఏం చేస్తామంటే అన్నోన్, అన్నోన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్ అంటే ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ వన్ ఆపరెంట్ ఇస్ ట్రూ. సపోజ్ ఇప్పుడు 2 ఆపరెంట్స్ ఉన్నాయి, 1 and 2. సో దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఆపరెంట్ ట్రూ అయింది అనుకో, ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఇట్ రిటర్న్స్ అన్నోన్. అండ్ నాట్ నెగేట్స్ ద ఆపరెంట్, నథింగ్ బట్ నెగేట్స్ అని అంటే ఆపోజిట్ అనమాట. సపోజ్ 2 ఉంది అనుకో ఫాల్. ఓకేనా, ఒకటే ఆపరెంట్ ఉంటుంది, సో ఆపరెంట్కి ఇది ఆపోజిట్ అనమాట. ఓకే, నాట్ అంటే నెగేట్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ నల్ ఇన్ ఎస్క్యూఎల్. సో మనం ఎస్క్యూఎల్లో మనం నల్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ అనమాట. సో ఫస్ట్ చెకింగ్ నల్. సో ఫస్ట్ మనం నల్ని చెక్ చేస్తాం అనమాట. యూజ్ ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్ టు టెస్ట్ ఫర్ నల్ వాల్యూస్. సో ఇక్కడ మనము ఇక్కడ ఏమేమి యూజ్ చేసుకుంటామనంటే ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే చెక్ చేస్తాం అనమాట. వాల్యూస్ ఒకవేళ నల్ వాల్యూస్ ఉన్నాయా లేకపోతే నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెలెక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేర్ అడ్రస్ ఇస్ నల్. సో ఇక్కడ అడ్రస్ అనేది లేనప్పుడు, సపోజ్ మనకు స్టూడెంట్స్ కైండ్ ఆఫ్ ఒక స్టూడెంట్స్ డాటా ఉంది, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డాటా ఉంది, స్టూడెంట్స్ యొక్క అడ్రస్ డాటా మన దగ్గర ఉంటుంది. సో ఏ స్టూడెంట్స్ యొక్క అడ్రస్ నల్ డాటా ఉంటుందో మనం ఆ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అలా అనమాట. దా ఈజ్ నాట్ నల్ ఆపరేటర్. సో ఇది మనకు సింపుల్, మీకు ఇది రాయని అవసరం లేదు. జస్ట్ ఈ నల్ గురించి రాసేసి ఆ నల్కి జీరోకి రిఫరెన్స్ ఏంటంటే నల్ నాట్ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి, అండ్ దాని తర్వాత కొన్ని లాజికల్ బిహేవియర్లో ఈ అండ్ ఆర్ నాట్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. మనం కాన్స్టెంట్ అంటే సో కాన్స్టెంట్ అంటే సమ్ రూల్స్ అనమాట ఫర్ ఎన్ష్యూరింగ్ ద డేటా ఇంటిగ్రిటీ ఇన్ ద డేటా బేస్, రైట్. సో ఇక్కడ కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ అనేది కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి అనమాట, మనం చూసాం. సో వాట్ ఆర్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్? మనకు వాట్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ అంటే ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే ఇట్ ఎన్ష్యూర్ ద
అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్. సో ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ ఏం చేస్తాయంటే మన డేటాబేస్లో డేటా కన్సిస్టెంట్గా ఉందా లేదా, అక్యురసీ ఉందా లేదా, అంటే పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏమైనా డేటా అనేది లాస్ అయిందా, సో దాన్ని ఎన్షూర్ చేసేది, దాన్ని చెక్ చేసేది మనకు ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అనమాట. ఓకే, సో మరి వాట్ ఆర్ కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్? సో ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ తెలిసింది, కానీ కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ కాన్స్టెంట్స్ ఆర్ రూల్స్ దట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ డైరెక్ట్లీ యూజింగ్ స్టాండర్డ్ SQL కన్స్ట్రెంట్స్. సో ఇక్కడ మనకు కొన్ని స్టాండర్డ్ SQL కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఆ SQL కన్స్ట్రెంట్స్ తోటి మనము కాంప్లెక్స్ కన్స్ట్రెంట్స్ని, ఆ కాంప్లెక్స్ రూల్స్ని మనము ఎన్ఫోర్స్ చేయలేము, యూజ్ చేసుకోలేము, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోలేము అనమాట. డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోలేము. ఎలా అంటే లైక్ ది ఇన్వాల్వ్ సమ్ మల్టిపుల్ కాలమ్స్ కావచ్చు, మల్టిపుల్ టేబుల్స్ కావచ్చు, కస్టమ్ లాజిక్ కావచ్చు. లెట్స్ సీ దట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మల్టీ కాలమ్ కన్స్ట్రెంట్స్. సో మల్టీ కాలమ్ కన్స్ట్రెంట్స్ అంటే ఒక స్టూడెంట్స్లోకి వెళ్ళి స్టూడెంట్ యొక్క ఐడిని, స్టూడెంట్ యొక్క బ్రాంచ్ని, స్టూడెంట్ యొక్క నేమ్, అంటే మనం మల్టిపుల్ డాటా ఆఫ్ స్టూడెంట్ మనం రిట్రీవ్ చేసుకుంటున్నాము. బట్ ఇక్కడ మనకు ఆ సింపుల్గా స్టాండర్డ్ SQL కన్స్ట్రెంట్స్ తోటి మనము ఈ యాక్షన్ని పర్ఫామ్ చేయలేము అనేది కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనమాట. ఓకే, ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ఎన్ష్యూరింగ్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ యూనిక్. సో ఆల్టర్ టేబుల్ కోర్స్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనము కోర్స్ రిజిస్ట్రేషన్స్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. టేబుల్ని రిట్రీవ్ చేసుకుంటున్నాం. యాడ్ కన్స్టెంట్ యూనిక్ స్టూడెంట్ కోర్స్. సో ఇక్కడ స్టూడెంట్ అంటే సేమ్ స్టూడెంట్స్, ఒకే స్టూడెంట్ డిఫరెంట్ ఆ సేమ్ కోర్స్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ష్యూర్స్ ఏ స్టూడెంట్ కెనాట్ రిజిస్టర్ ఫర్ ద సేమ్ కోర్స్ ట్వైస్. ఒక స్టూడెంట్ సేమ్ కోర్స్కి మళ్ళీ రిజిస్టర్ అవ్వలేడు అనమాట. ఓకే, నెక్స్ట్ కండిషనల్ కన్స్టెంట్స్. కండిషనల్ కన్స్టెంట్స్ అంటే సమ్ కండిషన్స్, ఇప్పుడు స్టూడెంట్ గ్రేటర్ దాన్ 20 అయినా, ఎంప్లాయీ సాలరీ అని చెప్పేసి గ్రేటర్ దాన్ 50,000 అన్నా, సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనకు కండిషనల్ కన్స్టెంట్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సాలరీ మస్ట్ బి అబౌవ్ 10,000 ఓన్లీ ఇఫ్ ఎంప్లాయీస్ ఇస్ ఫుల్ టైం. సో ఇక్కడ ఎంప్లాయీ తన డ్యూటీ అనేది ఫుల్ టైం ఉంటేనే తనకి శాలరీ ఎంత ఇవ్వాలి, మనము గ్రేటర్ దాన్ 10,000 ఇవ్వాలి. ఇన్ కేస్ పార్ట్ టైం ఉందనుకో మనం బిలో 10,000 ఇస్తాం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కండిషనల్ కన్స్టెంట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ టేబుల్ కన్స్టెంట్స్ హ్యాండిల్ విత్ ట్రిగర్స్. సో ఇక్కడ నార్మల్ ట్రిగర్స్ అంటే మనకు తెలుసు, లైక్ బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్. సో ఈ ట్రిగర్స్ని యూజ్ చేసుకొని మనకి ఇది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 60 అనమాట. సో ఇక్కడ ఒక క్లాస్లో స్టూడెంట్స్ మొత్తము 60 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కండిషన్ అనమాట. ఓకేనా, సో ఆ ట్రిగర్ని ఏ ట్రిగర్ని యూజ్ చేసుకుంటామంటే క్రియేట్ ట్రిగర్. ఫస్ట్ మన ట్రిగర్ అంటే ఫస్ట్ ట్రిగర్ని క్రియేట్ చేసుకుంటాము బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ క్లాస్ ఎన్రోల్మెంట్స్. సో మనము ఇన్సర్ట్ చేస్తున్న ముందు ఫర్ ఈచ్ రో, ప్రతి రోలో సెలెక్ట్ అకౌంట్ ఫ్రమ్ క్లాస్ ఎన్రోల్మెంట్స్ వేర్ క్లాస్ ID is equals to new class ID which is greater than or equal to 60. ఓకేనా, ఇప్పుడు రూల్ ఐడి అంటే రూల్ నెంబర్ అనుకున్నాము. ఫస్ట్ రూల్ నెంబర్ 1 సంది, రూల్ నెంబర్ 2 అప్ టు రూల్ నెంబర్ 59 వరకు ఎంటర్ అయ్యారు. ఓకేనా, రూల్ నెంబర్ 60 కూడా ఎంటర్ అయిపోయింది. సో ఆడి వరకు మాత్రం ఎంటర్ అవుతుంది. రూల్ నెంబర్ 61 అంటే ఇక్కడ ID is equals to 61, దాన్ని మనము కండిషన్ చెక్ చేసుకొని మనం ఆ డేటా ఎంటర్ చేయాలి లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తాం అనమాట. వాట్ క్రాస్ టేబుల్ కన్స్టెంట్స్ లైక్ యూజింగ్ దిస్ ట్రిగర్ అనమాట. ఓకేనా, 61 ఎందుకు మనకు ఓన్లీ ఏమన్నా ఒక క్లాస్లో 60 మెంబర్స్ మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది 61 మెంబర్స్ అవుతున్నారు. అంటే ఈ 61th మెంబర్ అనే స్టూడెంట్ 61th స్టూడెంట్ ఇక్కడ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వలేడు. ఓకే, దట్ ఈస్ ద కండిషన్ అనమాట, లైక్ క్లాస్ టేబుల్ కన్స్టెంట్స్. నెక్స్ట్ బిజినెస్ రూల్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ మేనేజర్ శాలరీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆల్ దేర్ సబార్డినేట్స్. సో ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కింద ఎంప్లాయీస్ ఉంటారు, అంటే సబార్డినేట్స్ ఉంటారు. సో సబార్డినేట్స్ కంటే మేనేజర్ శాలరీ ఎక్కువ ఉంటుంది కదా, సో దాన్ని మనం బిజినెస్ రూల్స్ అంటాం అనమాట. అంతేనా, ఇప్పుడు నేను ఒక కంపెనీకి ఓనర్ని, ఆ కంపెనీ మేనేజర్ని ఉన్నా, కంపెనీ మేనేజర్ నా కింద ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళకన్నా శాలరీ నాకు ఎక్కువనే ఉంటుంది కదా. సో దాన్ని మనం బిజినెస్ రూల్స్ అనమాట. దిస్ టైప్ ఆఫ్ రూల్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై SQL కన్స్ట్రెంట్. సో ఈ కైండ్ ఆఫ్ రూల్స్ అనేవి, ఈ కైండ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అనేవి నార్మల్గా అంటే మన స్టాండర్డ్ SQL కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, ఆ కన్స్ట్రెంట్స్తోనే ఇవి ఇంప్లిమెంట్ అవ్వవు. అదే సింపుల్ టాపిక్ అనమాట. ఇది మనకు కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ట్రిగర్స్ అండ్ యాక్టివ్ డేటాబేసెస్. సో మనకు తెలిసి ట్రిగర్ అంటే ఏంటంటే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ కావచ్చు, ఆటోమేటిక్ ప్రొసీజర్ కావచ్చు. దీస్ గెట్స్ పర్ఫార్మ్డ్ వెన్ వన్ ఈజ్ యాక్టివ్, నథింగ్ బట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం, లైక్ ఇన్సర్టింగ్ డేటా. సో ఇది ఆటోమేటిక్గా పర్ఫామ్ అయిపోతుంది అనమాట. దాని ట్రిగర్స్ ఉంటాయి. ఓకే, సింపుల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ ట్రిగర్స్. A trigger is a stored procedure in database that automatically executes when a specific event occurs in a table or view. Simple. Next then features చూసుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఆటోమేటికల్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా యాక్షన్స్ అన్ని పర్ఫామ్ అయిపోతాయి. ఏం యాక్షన్స్ అని అంటే ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. ఓకే, ఇట్ కెనాట్ బి కాల్డ్ మాన్యువల్లీ. ఇక్కడ మనము అంటే
ఆటోమేటిక్గా పర్ఫామ్ అవుతాయి కాబట్టి మాన్యువల్గా మనంతటా మనం వాటిని డిఫైన్ చేయలేము, కాల్ చేయలేము అండ్ ప్రాసెస్ చేయలేము అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎన్ఫోర్స్ బిజినెస్ రూల్స్, ఆడిట్ డేటా చేంజెస్ ఆర్ మెయింటైన్ ఇంటిగ్రిటీ. ఇది ఎందుకనంటే మన డేటాని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడం కోసము, ఇన్ కేస్ ఏమైనా డేటా చేంజ్ చేసుకోవడం కోసము అండ్ ఏమైనా బిజినెస్ రూల్స్ ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం అనమాట. ఓకే, ట్రిగర్ సింటాక్స్ చేసుకున్నట్టయితే మనకు తెలుసు క్రియేట్ ట్రిగర్ నేమ్, నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆర్ ఆఫ్టర్ డిలీట్ ఆర్ బిఫోర్ ఇన్సర్ట్. సో మనకు తెలుసు ఇక్కడ ట్రిగర్స్ కొన్ని ఉంటాయి అనమాట, టైప్స్ ఆఫ్ ట్రిగర్స్లో, రైట్. సో అదనమాట సింపుల్. ఓకే, దీని SQL స్టేట్మెంట్స్లో కూడా యూజ్ చేసుకుంటామంటే మనం ఆల్రెడీ బిఫోర్ చూసినాం ఇది ట్రిగర్స్ అనే టాపిక్, అందుకని ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రిగర్ క్రియేట్ చేసేసి అలా మనము టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో ఆపరేటర్స్. ఓకే, దాని టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ మనం ఆల్రెడీ చూసినాము, బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ డిలీట్. ఓకే, this is about that. So next, active database అంటే ఏంటిది? An active database is a database that responds automatically to events like using rules like triggers. సో ఇక్కడ database అనేది ఒక యాక్టివ్ database అంటే ఏంటిదంటే మనం ఒక database లో డేటా రిట్రీవ్ చేస్తున్నాము, సపోజ్ రిట్రీవ్ చేస్తున్నాం అనుకో, ట్రిగర్స్ని యూజ్ చేసుకొని రిట్రీవ్ చేస్తున్నాము. సో ఇక్కడ ట్రిగర్స్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా రెస్పాండ్ అయిపోతుంది, రైట్. సో ఇది కూడా అంతే అనమాట. సో ఈ database అనేది మనకు ఆటోమేటిక్గా ట్రిగర్స్కి రెస్పాండ్ అవుతాయి అనమాట. ఓకేనా, దట్ నథింగ్ బట్ యాక్టివ్ database. సో ఇక్కడ ఫ్యూచర్స్ ఆఫ్ యాక్టివ్ databases అంటే బేస్డ్ ఆన్ ద ఈవెంట్ కండిషన్, లైక్ ఈవెంట్ కండిషన్ బేస్ చేసుకుని మనకు అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్ అంటే ఏంటంటే చేంజ్, నథింగ్ బట్ మనము డేటా ఇన్సర్ట్ చేసుకోవడమైనా ఆర్ అప్డేట్ చేసుకోవడమైనా డిలీట్ చేసుకోవడమైనా. ఓకేనా, డేటాబేస్లో మనం డేటా ఇన్సర్ట్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం, డిలీట్ చేసుకుంటాం, దాన్ని మనం ఈవెంట్ అంటాం. నెక్స్ట్ కండిషన్, లాజికల్ టెస్ట్. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయ్ సాలరీ గ్రేటర్ దాన్ 30,000 అనుకున్నాం అనుకో, ఆ కండిషన్ని అప్లై చేసి మనం కావాల్సిన డేటాని రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ యాక్షన్, ఆపరేషన్ ట్రిగర్డ్ వెన్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, ఇక్కడ యాక్షన్ అంటే మనము కావాల్సినప్పుడు ఈవెంట్ పర్ఫామ్ చేస్తున్నాము, అప్డేట్ అనే ఈవెంట్ పర్ఫామ్ చేస్తున్నాము. సో బేస్డ్ అపాన్ దట్ కండిషన్ దట్ ఈవెంట్ గెట్స్ పర్ఫార్మ్డ్. బట్ ఎప్పుడు అని అంటే వెన్ ద యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్, వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే యాక్షన్ అనేది పర్ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ రియల్ టైమ్ రెస్పాన్సెస్. ఓకే, అదే ఈ యొక్క ESLN యాక్టివ్ డేటాబేస్ అనమాట. సింపుల్ ఎంప్లాయీ కండిషన్ చూసుకుంటాం, ఇక్కడ ఆర్డర్ అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 చూసుకున్నట్లయితే హై వాల్యూ అడర్స్ అనమాట. సింపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ రాయకుండా అవసరం లేదు, జస్ట్ మీకు యాక్టివ్ డేటాబేస్ అనేది 2 మార్క్స్ 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ దాని గురించి రాసేసేయండి అండ్ ట్రిగర్స్ గురించి రాసేయండి. మన ట్రిగర్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సింపుల్ అది. ఓకేనా, టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ రాయండి, ట్రిగర్స్ రాసేసేయండి. ఒక ట్రిగర్స్ ఒక సింటాక్స్ అండి, ట్రిగర్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేసేయండి, సింపుల్. ఓకే, నెక్స్ట్ స్కీమా రిఫైన్మెంట్. స్కీమా నథింగ్ బట్ స్కీమా అంటే ఒక స్ట్రక్చర్ అనమాట, ఒక SQL స్ట్రక్చర్ని మనం స్కీమా అంటాం. ఓకే, సో స్కీమా రిఫైన్మెంట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఎ డేటాబేస్ స్కీమా. సో ఇక్కడ స్కీమా రిఫైన్మెంట్ అంటే ఏంటిది మరి? స్కీమా అంటే స్ట్రక్చర్ అంటున్నాం, స్కీమా రిఫైన్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ డేటాబేస్ స్కీమా. సో ఇక్కడ ఒక డేటాబేస్ స్ట్రక్చర్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తాం, దీన్ని స్కీమా రిఫైన్మెంట్. బై వాట్? బై యూజింగ్ ఆర్ బై రిమూవింగ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే డూప్లికేట్ డేటాని, ఓకేనా, రిపీటబుల్ డేటా రిమూవ్ చేస్తాము. ఎలిమినేట్ అనామలీస్ అన్నా కూడా సేమ్ డూప్లికేట్ డేటాని మనం రిమూవ్ చేస్తాం అనమాట. ఇంప్రూవ్ కన్సిస్టెన్సీ అండ్ ఎఫిషియన్సీ, డేటా యొక్క కన్సిస్టెన్సీ అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట బై యూజింగ్ స్కీమా రిఫైన్మెంట్. సో స్కీమా రిఫైన్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ improving consistency and efficiency of data by removing the data redundancy and eliminate anomalies. Okay, why schema refinement? సో మనకి ఎందుకు అవసరము అని అంటే టు అవాయిడ్ అప్డేట్ అనామలీస్. సో ఇప్పుడు మనకు ఒక డేటాబేస్లో ఒక టేబుల్లో మనకు సేమ్ పర్సన్ ఒక డేటా మళ్ళీ రిపీట్ స్టోర్ అయిపోయింది అనుకో, సో దానికి మనకి ఏమొస్తుంది, అప్డేట్ చేయమంటుంది, డిలీట్ చేయమంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ అనామలీస్ని మనం అవాయిడ్ చేయడం కోసం స్కీమా రిఫైన్మెంట్ అనేది అవసరము. అండ్ టు మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ అని అంటే పర్ఫెక్ట్ డేటా, టు నాట్ లూజ్ ద డేటా. ఓకే, నెక్స్ట్ టు రెడ్యూస్ డేటా రిడెండెన్సీ, అది కూడా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కీమా రిఫైన్మెంట్ అనమాట. మీకు 2 మార్క్స్ అడగవచ్చు, వాట్ ఈస్ స్కీమా రిఫైన్మెంట్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, దీని ప్రాసెస్ ఎలా మనము స్కీమా రిఫైన్మెంట్ని ఎలా మనము ఎన్షూర్ చేసుకుంటాం, ఎలా అచీవ్ చేస్తామని అంటే బై యూజింగ్ సమ్ ప్రాసెస్ స్టెప్స్ అనమాట. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫై రిడెండెన్సీ అండ్ అనామలీస్. సో మనకు ఆ టేబుల్లో మనకు ఒక రిడెండెన్సీ డేటాని మనం అనలైజ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు సందీప్ అనే పర్సన్ ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో మనం ఇన్సర్ట్ చేసినాము, సెకండ్ రోలో కూడా మళ్ళీ సందీప్ ఒక డేటా ఎంటర్ చేసినాము అనుకో, అక్కడ ఏమున్నది, రిడెండెన్సీ ఉన్నది. ఓకే, ఫస్ట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ఫంక్షనల్ డిపెండెన్సీ, దాని తర్వాత ఫంక్షనల్ డిపెండెన్సీస్ని ఫైండ్ చేసుకోవాలి. డిటర్మైన్ హౌ అట్రిబ్యూట్స్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. నథింగ్ బట్ ఇప్పుడు ఎంప్లాయ్ అన్నాడు, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ ఉంటుంది అండ్ ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, రైట్. సో ఇది ఏమంటామంటే ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటాం. నథింగ్ బట్ డిపెండింగ్ ఆన్ అనదర్ ఫ్యాక్టర్, డిపెండింగ్ ఆన్ అదర్ అట్రిబ్యూట్. ఓకే, సో నెక్స్ట్ నార్మలైజ్ రిలేషన్స్. సో మనము నార్మలైజ్ అంటే నథింగ్ బట్ ఒక సింగిల్ టేబుల్ని డిఫరెంట్ టేబుల్స్గా 2 or more టేబుల్స్గా స్ప్లిట్ చేసి డివైడ్ చేసి డేటాని మనం సింప్లిఫై చేస్తాం. నథింగ్ బట్ నార్మలైజ్ చేస్తాం బై యూజింగ్ సమ్ నార్మల్ ఫార్మ్స్. ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్, ఫోర్త్ నార్మల్ ఫార్మ్, ఫిఫ్త్ నార్మల్ ఫార్మ్ అండ్ బై కర్నల్ ఫార్మ్. నథింగ్ బట్ BCNF.
ఓకే, అది ఏం చేస్తానంటే టేబుల్ డికంపోజ్ చేస్తాను అనమాట. ఓకేనా, డికంపోజ్ రిలేషన్స్ వైల్ ప్రిజర్వింగ్ లాస్లెస్ జాయిన్ అంటే డేటా మాత్రం ఈ డేటా అనేది లాస్ కాదు అండ్ డిపెండెన్సీ అనేది ప్రిజర్వ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ విత్ నార్మల్ ఫార్మ్స్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే స్కీమా రిఫైన్మెంట్కి ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ లొకేషన్ ఉంది. సో దాన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామనంటే ఇక్కడ రిపీట్ ఏదైనా అనామాలీస్ అంటే డూప్లికేట్ డేటా ఏముంది ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై చేసుకుంటాము. నెక్స్ట్ డికంపోజ్ చేసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు నార్మలైజ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ 2 డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా ఒక ఎంప్లాయీ టేబుల్లో మాత్రమే ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ లొకేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎంప్లాయీ ఒక టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ ఒక టేబుల్ 2 డిఫరెంట్ టేబుల్స్గా మనం డికంపోజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ఈజ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఒక టేబుల్ ఇది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏముంటుంది, డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ లొకేషన్ ఉంటుంది. సో ఈ 2 డిఫరెంట్ టేబుల్స్ అనమాట. ఇక్కడ సింగిల్ టేబుల్ అనేది 2 డిఫరెంట్ టేబుల్స్గా డికంపోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతాయంటే రిపీటబుల్ డేటా అనేది ఉండదు, రిడెండెన్సీ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది అండ్ డేటా అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, సో దెన్ కీ ప్రాపర్టీస్ చూసుకుంటే లాస్లెస్ జాయిన్ అంటే నో డేటా ఇస్ లాస్ట్ వెన్ రిలేషన్స్ అండ్ జాయింట్ బ్యాక్. మనం ఎప్పుడైనా మళ్ళీ దాని టేబుల్స్ని మళ్ళీ మనం జాయిన్ చేసినప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఏ డేటా మాత్రము లూజ్ అవ్వదు, నో డేటా విల్ బి లాస్ట్. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీ ప్రిజర్వేషన్. ఆల్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆర్ ప్రిజర్వ్డ్. ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీస్ అని అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అనేవి లాస్ అవ్వవు, ప్రతి డేటా అనేది ఉంటుంది. ఓకే, నో రిడెండెన్సీ, నో అన్నెసరీ డూప్లికేషన్ ఆఫ్ డేటా. రిడెండెన్సీ అని అంటే మనకు డూప్లికేషన్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు ఒకటే పర్సన్ గురించి మనం మళ్ళీ ఎంటర్ చేసినాం అనుకో, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ వన్ టైం మాత్రమే ఇక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. దాన్ని మనము రిడెండెన్సీ అంటాం. రిడెండెన్సీని ఉండదు అనమాట. ఓకే, టూల్స్ మనం ఏం టూల్స్ యూజ్ చేసుకుంటాం అంటే సమ్ నార్మలైజేషన్ ఒకటి, డికంపోజిషన్ ఆల్గరిథమ్స్ ఒకటి, ఫంక్షనల్ డిపెండెన్సీ. సో ఈ 3 యూజ్ చేసుకుని మనము స్కీమా రిఫైన్మెంట్ని అచీవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రాబ్లమ్స్ కాస్డ్ బై రిడెండెన్సీ. ఓకే, రిడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేట్ డేటా, రిపీటబుల్ డేటా. ఒక సింగిల్ పర్సన్ డేటా యొక్కని ఒక సింగిల్ పర్సన్ డేటా మనం మళ్ళీ ఎంటర్ చేస్తున్నాం, మళ్ళీ స్టోర్ చేస్తున్నాం డేటాబేస్లో. సో దాన్ని ఏమంటామంటే రిడెండెన్సీ డేటా అంటాము. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మరి? ఈ రిడెండెన్సీ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి? సో వాట్ ఈజ్ రిడెండెన్సీ డేటాబేస్? ఫస్ట్ మనం రిడెండెన్సీ ఏంటంటే ఇట్ మీన్స్ అన్నెసరీ డూప్లికేషన్ ఆఫ్ డేటా ఇన్ డేటాబేస్. అంటే ఒక డేటాబేస్లో మనము అవసరం లేని డేటాని మళ్ళీ స్టోర్ చేస్తున్నాము, ఎంటర్ చేస్తున్నాము, ఇన్సర్ట్ చేస్తున్నాము. సో దాన్ని మనం ఏమంటామంటే రిడెండెన్సీ అని అంటాము. ఓకే, ఇట్ అకర్స్ వెన్ సేమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ మల్టిపుల్ ప్లేసెస్. సపోజ్ ఇప్పుడు 4 rows ఉన్నాయి అనుకుందాము. సో ఇక్కడ 4 rowsలో సందీప్ అనే పర్సన్ ఒక డేటాని మళ్ళీ మనం ఎంటర్ చేస్తున్నాము. అక్కడ మనకు అవసరం లేదు అసలు, ఒకసారి ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుంది, డేటా రిడెండెన్సీ అనేది అక్కడ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఒకటి అప్డేట్ అనామలీస్ అంటే ఏ వాల్యూస్ చేంజ్ ఇన్ వన్ ప్లేస్ బట్ నాట్ అప్డేట్ ఎల్స్వేర్. సపోజ్ ఇప్పుడు మనము 4 ఉన్నది, 4 rowsలో సేమ్ సందీప్ డేటాని ఎంటర్ చేసినాము. సో ఫస్ట్ రోలో సందీప్ డేటాని మనము మాడిఫై చేసినాము, బట్ మళ్ళీ 3 tablesలో మళ్ళీ అది మాడిఫై అవ్వదు. మనం ఏ రోలో చేసినామో ఆ రోలో మాత్రమే అప్డేట్ అవుతుంది, బట్ ఇంకా మిగతా 3 rowsలో మాత్రం అప్డేట్ అవ్వదు. దానివల్ల మనకి ఏమవుతుందంటే అనామలీస్ అనేవి అప్డేట్ అవ్వవు. నెక్స్ట్ ఇన్సర్షన్ అనామలీస్. యూ మే బీ అనేబుల్ టు ఇన్సర్ట్ డేటా అన్లెస్ అడిషనల్ అన్రిలేటెడ్ డేటా ఇది ఆల్సో ఇన్సర్టెడ్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేసినాము డేటాని, ఓన్లీ ఫస్ట్ రోలో మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ రోలో మాత్రం ఇన్సర్ట్ అవ్వవు. ఎందుకంటే ఓన్లీ మనం ఇక్కడ ఫస్ట్ రోలో మాత్రమే ఎంటర్ చేసినాము. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే డిలేషన్ అనామలీస్. అంటే అనామలీస్ మనం డిలీట్ చేసుకోవాలి. డిలీటింగ్ వన్ పీస్ ఆఫ్ డేటా మే యాక్సిడెంటల్ రిమూవ్ వాల్యుబుల్ రిలేటెడ్ డేటా. సపోజ్ ఇప్పుడు మనం ఒక పీస్ ఆఫ్ డేటా డిలీట్ చేసినాం అనుకో, మేబీ ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డిలీట్ కావచ్చు దాంతోపాటు. ఓకేనా, నెక్స్ట్ ఇంక్రీజ్ స్టోరేజ్ కాస్ట్. ఓకే, మనం ఒక పర్సన్ని 4 times ఎంటర్ చేసి స్టోర్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సింగిల్ ఎంటర్ చేసినాం అనుకో, మేబీ ఒక 3 MB డేటా అయిపోయింది అనుకో, స్టోరేజ్ అయిపోయింది అనుకో. అదే మనం 4 times ఏమవుతుంది, 4 times ఎంటర్ చేస్తే 3 into 4 12 MB ఇక్కడ కాస్ట్, 12 MB స్టోరేజ్ అనేది దానికి ఆక్యుపై అవుతుంది, అంటే స్టోరేజ్ కూడా లాస్ అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ స్లోవర్ క్వైరీస్. సపోజ్ ఇప్పుడు సందీప్ని సెర్చ్ చేసినాం, సందీప్ సెర్చ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ అది ఎలా సెర్చ్ చేసుకుంటుంది, ఫస్ట్ 4 rowsని ఆడున్న 4 rowsని మనం చూపెడతాం అనమాట. అంటే ఆ క్వైరీని పర్ఫామ్ చేయడానికి కొంచెం టైం పడుతూనే ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు ఒకటే సింగిల్ రో ఉంది, సింగిల్ రో మనకు సింగిల్గా 1 secondలో వచ్చేసింది అనుకున్నాము. అదే 4 rows ఉన్నాయి అనుకో, ఆ ప్రాసెస్ ఎంత పడుతుంది, 4 seconds పడుతుంది. అంటే క్వైరీ టైం అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్టోరేజ్ కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డేటా ఇన్కన్సిస్టెంట్. దీనివల్ల ఏమవుతుంటే డేటా అనేది కన్సిస్టెన్సీ అనేది రిమూవ్ అయిపోతుంది, డేటా కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. ఇది
కన్సిడర్ టేబుల్, ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుంటున్నాము. ఇలా అంటే ఒక స్టూడెంట్ ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుంటున్నాము. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ కోడ్, స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ నేమ్, ఫోన్ నెంబర్. సో దాన్ని ఇవి స్టూడెంట్ టేబుల్ మనం తీసుకున్న డేటా. నెక్స్ట్ ఇఫ్ అన్ ఇన్స్ట్రక్టర్ టీచర్స్ మల్టిపుల్ స్టూడెంట్స్, ఇన్స్ట్రక్టర్ అంటే టీచర్ అనుకున్నాము. ఒక టీచర్ మల్టిపుల్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఫోన్ ఆర్ రిపీటెడ్ మెనీ టైమ్స్. సో ఇక్కడ మన ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. 10 స్టూడెంట్స్కి ఒకే టీచర్ టీచింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ స్టూడెంట్ 1కి సేమ్ టీచర్, స్టూడెంట్ 2కి సేమ్ టీచర్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్ట్రక్టర్ మళ్ళీ రిపీట్ అవుతుండు. ఇన్స్ట్రక్టర్ ఫోన్ నెంబర్ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. దాన్నే మనము డాటా రిడెండెన్సీ అంటాం. ఓకేనా. సో ఇఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఫోన్ నెంబర్ చేంజెస్ ఇట్ మస్ట్ బి అప్డేటెడ్ ఎవ్రీవేర్, అప్డేట్ అనామలీ. సో ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర స్టూడెంట్ టీచర్ యొక్క నేమ్ చేంజ్ అయింది, బట్ 10 స్టూడెంట్స్ దగ్గర టీచర్ యొక్క నెంబర్ చేంజ్ అవ్వాలి, అంతేనా. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ రోలో ఆ టీచర్ యొక్క ఫోన్ నెంబర్ చేంజ్ అయింది, నెక్స్ట్ 10 స్టూడెంట్స్ రోస్లో కూడా ఆ టీచర్ యొక్క ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వాలి, రైట్. అప్డేట్ ఎవ్రీవేర్ అలా అనమాట. ఇఫ్ ద లాస్ట్ స్టూడెంట్ ఎన్రోల్ అండర్ అన్ ఇన్స్ట్రక్టర్ ఈస్ డిలేటెడ్ we also lose instructor details deletion normally. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క లాస్ట్ స్టూడెంట్ అయినా ఫస్ట్ స్టూడెంట్ అయినా ఇన్స్ట్రక్టర్ని మనం డిలీట్ చేస్తున్నాము. ఇప్పుడు డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఆ స్టూడెంట్ యొక్క ఇన్స్ట్రక్టర్ మొత్తం ఫోన్ నెంబర్ ప్లస్ స్టూడెంట్ ఇన్స్ట్రక్టర్ యొక్క డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది ఇక్కడ. సో సొల్యూషన్ ఏంటంటే, సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటే బై యూజింగ్ సొల్యూషన్. ఫస్ట్ వన్ ఈజ్ అప్లై నార్మలైజేషన్ టు రెడ్యూస్ రిడెండెన్సీ. సో ఇక్కడ మనం నార్మలైజేషన్ యూజ్ చేసుకొని రిడెండెన్సీ రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ సపరేట్ టేబుల్స్ విత్ ఫారెన్ కీస్ టు లింక్ రిలేటెడ్ డేటా. సపరేట్ టేబుల్స్ అంటే నార్మలైజేషన్స్, డికంపోజిషన్ అనమాట. ఓకే. సో సమ్మరీ ఏంటంటే దీనివల్ల మొత్తం కంప్లీట్ ఓవర్వ్యూ ఏంటంటే రిడెండెన్సీ కాజెస్ మేజర్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ అనామలీస్, స్టోరేజ్ వేస్ట్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. సో రిడెండెన్సీ వల్ల మన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అనామలీస్ అంటే ఏంటిది, అప్డేట్ అనామలీస్, ఇన్సర్ట్ అనామలీస్, డిలీట్ అనామలీస్. సో నెక్స్ట్ స్టోరేజ్ వేస్ట్, స్టోరేజ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ decompositions. What is decomposition? Decomposition is the process of splitting a relation or table into 2 or more smaller tables. So decomposition ఏంటంటే ఒక టేబుల్, సింగిల్ టేబుల్ని మల్టిపుల్ టేబుల్స్కి మనం డికంపోజ్ చేస్తాం అనమాట, స్ప్లిట్ చేస్తాం అనమాట, నథింగ్ బట్ డివైడ్ చేస్తాం అనమాట. ఎందుకనంటే టు అవాయిడ్ ద రిడెండెన్సీ, టు అవాయిడ్ ద అనామలీస్. ఓకే. సో ఇక్కడ యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఎందుకనంటే ఇట్ సింప్లిఫైస్ ద స్కీమా, ఎలిమినేట్ రిడెండెన్సీ, అవాయిడ్స్ అనామలీస్, ప్రిజర్వ్స్ డేటా డిపెండెన్సీస్. ఇంకా దీనివల్ల యూజ్ అనమాట ఇది. సో దీనికోసం మనం ఏం చేస్తామనంటే బెటర్ స్కీమా డిజైన్ ఒకటి అండ్ డికంపోజిషన్ ఎలా అచీవ్ చేసుకుంటామనంటే బై యూజింగ్ నార్మలైజేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ అనామలీస్. సో దీని టైప్స్ ఆఫ్ డికంపోజిషన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ లాస్లెస్ డికంపోజిషన్. లాస్లెస్ డికంపోజిషన్ అంటే ఫస్ట్ మనం ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లోకి వెళ్ళి మనం డేటాని డికంపోజ్ చేసినాము. ఒక సింగిల్ టేబుల్ని 2 డిఫరెంట్ టేబుల్స్గా డికంపోజిషన్ అవుతుంది, బట్ డివైడ్ చేసినాము, స్ప్లిట్ చేసినప్పుడు ఆ సింగిల్ టేబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉందో నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్స్ జాయిన్ చేస్తే అదే డేటా మళ్ళీ మనకు ఉండాలి, నథింగ్ బట్. సో no data should be lost. That is nothing but lossless join decomposition. So the data will not be lost if we perform the decomposition. Okay. Next, dependency preserving decomposition. It ensures that all functional dependencies from the original relation can be enforced on the decomposed schema without joining. So ఇక్కడ మనకు జాయినింగ్ చేయకుండానే ఫంక్షనల్ డిపెండెన్సీస్ యూజ్ చేసుకొని డేటా అనేది ఎన్ఫోర్స్ అవుతుంది అనమాట. సో దీని ప్రాపర్టీస్ చూసుకుంటే లాస్లెస్ జాయిన్, నథింగ్ బట్ డేటా అనేది ఒరిజినల్ టేబుల్లో ఏముందో మనం డికంపోజిషన్గా కూడా సేమ్ డేటా అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిపెండెన్సీ ప్రిజర్వేషన్. ఆల్ ఒరిజినల్ ప్రాపర్టీస్ షుడ్ బి ప్రిజర్వ్డ్, నథింగ్ బట్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ శాలరీ ఉంది. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ బేస్ చేసుకొని ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఉంది కదా. సో ఇవన్నీ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అనమాట, ఇవన్నీ ఉంటాయి, ప్రిజర్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ రిడెండెన్సీ రిడక్షన్. ఎలిమినేట్స్ రిపీటింగ్ గ్రూప్స్ ఆర్ టేబుల్స్. ఇప్పుడు మన డూప్లికేట్ డేటా ఉంటే డూప్లికేట్ గ్రూప్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తుంది. నో అనామలీస్, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద డికంపోజిషన్. సో డికంపోజిషన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే లాస్లెస్, నో కైండ్ ఆఫ్ డేటా విల్ బి లాస్ట్, డిపెండెన్సీ ప్రిజర్వింగ్, ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంటే డేటా ఎఫిషియన్సీ అచీవ్ అవుతుంది, అండ్ ఫ్రీ ఆఫ్ రిడెండెన్సీ అండ్ అనామలీస్. సో రిడెండెన్సీ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డికంపోజిషన్. సో మనం డికంపోజిషన్ అంటే తెలుసుకున్నాము. సో డికంపోజిషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, రైట్. సో అవి చూసుకున్నట్లయితే వాట్ ఇస్ ద డికంపోజిషన్, మనకు ఆల్రెడీ సేమ్. డికంపోజిషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ రిలేషన్. రిలేషన్ అంటే ఏంటంటే ఒక టేబుల్, ఓకే, 2 or more స్మాల్ రిలేషన్స్. ఒక సింగిల్ టేబుల్ని 2 or more స్మాల్ రిలేషన్స్గా మనము డివైడ్ చేస్తున్నాం, కానీ డికంపోజిషన్ అంటాము. సో హౌవెవర్ ఇఫ్ డన్ ఇన్కరెక్ట్లీ డికంపోజిషన్ కెన్. సో నార్మల్గా డికంపోజిషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం అక్కర్ అవ్వవు, బట్ ఇన్ కేస్ ఏమైనా మనము మిస్టేక్ పర్ఫామ్ చేస్తే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మేబీ డికంపోజ్ చేసినప్పుడు ఒక సింగిల్ టేబుల్ని 2 డిఫరెంట్ టేబుల్స్ మనము డివైడ్ చేసినాము, డికంపోజ్ చేసినాము. సో సింగిల్ టేబుల్లో ఒరిజినల్ డేటా అనేది మనము స్ప్లిట్ చేసినాక డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్ మేబీ లాస్ అవ్వచ్చు. లాస్ ఆఫ్ డిపెండెన్స్, ఫంక్షనల్ డిపెండెన్సీస్. ఇప్పుడు మనకు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది ఫస్ట్ టేబుల్, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ శాలరీ ఉంది. సో మనం డివైడ్ చేసినప్పుడు ఎంప్లాయీ శాలరీ మిస్ అయింది అనుకో, ఆ డిపెండెన్సీ మిస్ అయినట్టే కదా, మేబీ లాస్ ఆఫ్ డిపెండెన్సీ కూడా జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంక్రీస్డ్ జాయిన్ కాస్ట్, నెక్స్ట్ డాటా ఇంటిగ్రిటీ ఇష్యూస్, నెక్స్ట్ మోర్ కాంప్లెక్స్ క్వైరీస్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట, సింపుల్. సో మోర్ కాంప్లెక్స్ క్వైరీస్ అని అంటే రీకన్స్ట్రక్టింగ్ ఒరిజినల్ డేటా ఫ్రమ్ డికంపోజ్ టేబుల్స్ కెన్ బి కాంప్లెక్స్. ఇప్పుడు మనము డికంపోజ్ 2 టేబుల్స్ డికంపోజ్ చేసినాం ఒక టేబుల్ని. సో మళ్ళీ వీటిని మనము జాయిన్ చేస్తున్నాం అనుకో. సో జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ డేటా ఉండకపోవడం వల్ల కాంప్లెక్స్ అవుతుంది అనమాట, డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాస్డ్ బై ద డికంపోజిషన్. The next topic is reasoning about functional dependencies. Okay, so what are functional dependencies? So ikkada ilanti ippudu employee name undi, employee id undi and employee salary undi. Okay, employee id base cheskoni employee name untundi and employee salary untundi. Ante employee id and employee name and employee salary are depending on employee id. Okay, now suppose ippudu employee id 1 undi, nothing but Sandeep belongs to 1. So his name is Sandeep and salary is 20,000 ఇలా ఉందనుకో. సో ఇక్కడ 1 అనే ఐడి బేస్ చేసుకొని మనకి ఏమొస్తుంది, ఎంప్లాయీ నేమ్ వస్తుంది సందీప్ అని వస్తుంది, ఎంప్లాయీ శాలరీ అని వస్తుంది 20,000 అని. సో దీన్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో ఇక్కడ సందీప్ అండ్ సందీప్ శాలరీ ఇస్ డిపెండింగ్ ఆన్ ఐడి నథింగ్ బట్ 1. ఓకే, అది నథింగ్ బట్ x టెల్స్ టు y విచ్ మీన్స్ x డిటర్మైన్స్ y అనమాట. సో రీజనింగ్ అబౌట్ FDs అంటే ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో ఎందుకనంటే ఇది టు ఇన్ఫర్ ఆల్ పాసిబిలిటీ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఫ్రమ్ ఏ గివెన్ సెట్. ఓకే, టు చెక్ అ వాలిడిటీ ఆఫ్ ద డికంపోజిషన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, మన డేటా రిమూవ్ అయిపోయిందా, మన డేటా లాస్ అయిందా, దాన్ని మనము చెక్ చేసుకోనికి. ఓకే, సింపుల్. ఇవి మీరు అవసరం లేదు, కొన్ని రూల్స్ అనమాట ఇవి. ఇన్ కేస్ మార్క్స్ని బేస్ చేసుకొని రాసుకోవచ్చు. లాంగ్ ఎక్కువ ఒక 15 మార్క్స్ 10 మార్క్స్ అడిగినాను, 8 మార్క్స్ అడిగినానుకో ఇదంతా రాసేసుకోండి. రిఫ్లెక్సివిటీ, ఆర్గ్యుమెంటేషన్, ట్రాన్సిటివిటీ. ఓకే, సింపుల్గా సబ్ సెట్స్ అండ్ ఎంప్లాయీస్ ఏంటంటే ఏ ఆర్ ఉంది కదా, దీని ఎంప్లాయీస్ అంటారు. అంటే ఏ బిలాంగ్స్ టు బి అండ్ ఏసీ బిలాంగ్స్ టు బీసీ. సో ఏసీ డిపెండ్స్ ఆన్ బీసీ అనమాట, నథింగ్ బట్ ఏసీ ఈజ్ అ ఫంక్షనల్ డిపెండెన్స్ ఆఫ్ బీసీ అండ్ బీసీ ఈజ్ అ ఫంక్షనల్ డిపెండెన్స్ ఆఫ్ ఏసీ. సో ఇవి మరి కొంచెము ప్రొలాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్ హౌ టు యూజ్ ఎఫ్డిఫ్ రీజనింగ్ అని అంటే ఫస్ట్ కంప్యూట్ చేసుకోవాలి, నెక్స్ట్ టెస్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లాస్లెస్ జాయిన్ డికంపోజిషన్. ఓకే, మనకు డికంపోజిషన్ చేస్తున్నాం ఎందుకు, ఏమైనా డేటా అనేది డూప్లికేట్ డేటా ఉన్నా, డేటా కన్సిస్టెన్సీ లేకపోయినా, డేటా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా మనం ఏం చేస్తున్నాం అంటే డికంపోజిషన్ చేస్తున్నాం. ఒక సింగిల్ టేబుల్ డేటాని డిఫరెంట్ టేబుల్స్గా స్ప్లిట్ చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ మనకు లాస్లెస్ జాయిన్ అంటే ఒక సింగిల్ టేబుల్ని 3 టేబుల్స్గా నేను డివైడ్ చేసిన. సో 3 టేబుల్స్ని మళ్ళీ నేను జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ టేబుల్లో ఏముందో మళ్ళీ మనము 3 టేబుల్స్ జాయిన్ చేసినా కూడా సేమ్ డేటా మళ్ళీ మనకు వస్తుంది. దాన్ని మనము లాస్లెస్ జాయిన్ డికంపోజిషన్ అంటాం. ఓకేనా, సో డికంపోజిషన్ అంటే మనకు తెలుసు బ్రేకింగ్ లార్జ్ టేబుల్ into స్మాల్ టేబుల్స్. ఓకే, సో హౌఎవర్ వాట్ ఈస్ లాస్లెస్ డికంపోజిషన్ అని అంటే నాన్ లోసీ డికంపోజిషన్ ఈస్ వన్ వేర్ ఎప్పుడు అంటే జాయినింగ్ ద డికంపోజ్ టేబుల్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ రిలేషన్. సో మనము 3 టేబుల్స్ని మనము డికంపోజ్ చేసిన ఒక సింగిల్ టేబుల్ని 3 టేబుల్స్గా డివైడ్ చేసినాం. మళ్ళీ 3 టేబుల్స్ మళ్ళీ జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ మనం ఏ టేబుల్ అయితే డికంపోజ్ చేసినామో సేమ్ డేటా సేమ్ టేబుల్ లాగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సింగిల్ టేబుల్లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉందో మళ్ళీ మనం 3 టేబుల్స్ని కంబైన్ చేసినప్పుడు మళ్ళీ అదే డేటా వస్తుంది అనమాట. సో దాన్ని మనము లాస్లెస్ డికంపోజిషన్ అంటాం. సింపుల్, అది ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అర్థమైన వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మళ్ళీ మనకి ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంటే ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ లాస్లెస్ డికంపోజిషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంప్లాయీ తీసుకోండి, ఎంప్లాయీ ఐడి తీసుకోండి, ఎంప్లాయీ నేమ్ తీసుకోండి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఉంటాయి, అంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒకటి ఎంప్లాయీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక సింగిల్ టేబుల్ కదా, సింగిల్ రిలేషన్ కదా, ఈ సింగిల్ రిలేషన్ మనం ఏం చేస్తున్నామంటే 2 రిలేషన్స్గా డివైడ్ చేస్తున్నాం, డికంపోజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏంటి అంటే ఎంప్లాయీ ఐడి మీద ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి మీద డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది. సో ఇది ఎలా డికంపోజ్ అవుతుంది అని అంటే ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2. ఓకేనా, సో ఇక్కడ ఎంప్లాయీ 1 ఏంటంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. నెక్స్ట్ ఎంప్లాయీ 2 ఏంటంటే లైక్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో ఇది డికంపోజిషన్ అనమాట. సో ఇక్కడ సింగిల్ రిలేషన్ అనేది 2 డిఫరెంట్ టేబుల్స్ లాగా డికంపోజిషన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లాస్లెస్ డికంపోజిషన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ మల్టీ-వాల్యూడ్ డిపెండెన్సీస్. మల్టీ-వాల్యూడ్ డిపెండెన్సీ అంటే సింపుల్ అనమాట. మల్టీ-వాల్యూడ్ డిపెండెన్సీ ఇస్ టైప్ ఆఫ్ డేటాబేస్ కన్స్ట్రెయింట్ దట్ ఎగ్జిస్ట్ వెన్ వన్ అట్రిబ్యూట్ ఇన్ రిలేషన్ యూనిక్లీ డిటర్మైన్స్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అనదర్ అట్రిబ్యూట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ అట్రిబ్యూట్. సింపుల్గా మీరు చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మల్టీ-వాల్యూడ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే సింపుల్గా
ఆల్రెడీ ఒక అట్రిబ్యూట్ ఉంది, ఇంకో అట్రిబ్యూట్ మీద డిపెండెన్సీ అనమాట. సో దాన్ని మనము మల్టీ వాల్యూ డిపెండెన్సీస్. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ శాలరీ. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఎంప్లాయీ నేమ్ ఒకటి, ఎంప్లాయీ శాలరీ ఒకటి, 2 డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఏమవుతుందంటే ఒక అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతుంది. నథింగ్ బట్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ వన్ అట్రిబ్యూట్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీస్. దానికి మీరు ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో ఇక్కడ 2 attributes, multiple employee name, employee salary. These 2 attributes are depending on employee ID. So this is called as a multiple or like multi-value dependencies. Okay, ఇదంతా అవసరం లేదు మీకు. జస్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేకపోతే స్టూడెంట్ ఎగ్జాంపుల్ అనేది తీసుకోండి. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ సబ్జెక్ట్, స్టూడెంట్ హాబీ. ఒక స్టూడెంట్కి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక స్టూడెంట్కి మల్టిపుల్ హ్యాబీస్ ఉంటాయి. బట్ సబ్జెక్ట్స్ అండ్ హాబీస్ ఆర్ ఇండిపెండెంట్. బట్ ఇక్కడ సబ్జెక్ట్స్, హాబీస్ అనేవి డిఫరెంట్. ఓకేనా, ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ డిఫరెంట్ ఎంప్లాయీస్కి డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ శాలరీ అండ్ ఎంప్లాయీ నేమ్స్ ఆర్ డిఫరెంట్ అనమాట, బట్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎంప్లాయీ. ఓకేనా, అదనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే బై యూజింగ్ ద 4th నార్మలైజేషన్ ఫామ్. ఓకేనా, రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఏ డబల్ ఇంప్లాయీస్ బి అనమాట. ఓకేనా, 2 ఆర్మర్స్ పెట్టండి, దాన్ని మనము డబల్ ఇంప్లాయీస్ అంటాము. నథింగ్ బట్ మల్టీ వాల్యూ డిపెండెన్సీస్. సో దిస్ ఈస్ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 3. ఓకే, the normalizations, we have different types of normalization forms like first normal form, second normal form, third normal form, BCNF backward normal form and fifth normal form. ఓకే, సో మనకు నార్మలైజేషన్ అంటే నార్మల్గా ఒక కాంప్లెక్స్ టేబుల్ని డిఫరెంట్ టేబుల్స్లో మనము డివైడ్ చేస్తాం అనమాట. అంటే డిపెండెన్సీ లేకుండా ఫంక్షనల్ డిపెండెన్సీ కానీ మల్టీ వాల్యూ డిపెండెన్సీ కానీ ఒక అట్రిబ్యూట్ మీద ఇంకా మిగతా రిమైనింగ్ అట్రిబ్యూట్స్ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఆ డిపెండెన్సీని మనం రిమూవ్ చేసి డిఫరెంట్ టేబుల్స్గా డివైడ్ చేస్తాం అనమాట. సో దాన్ని మనము నార్మలైజేషన్ అని అంటాము. దాంట్లో కొన్ని నార్మలైజేషన్ ఫార్మ్స్ ఇవి. సో లెట్స్ సీ ద ఫస్ట్ నార్మల్ ఫార్మ్. ఎ రిలేషన్ టేబుల్ ఇస్ సెడ్ టు బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ఇఫ్ ఎప్పుడు ఈచ్ కాలమ్ ఇన్ టేబుల్ మస్ట్ కంటైన్ అటామిక్ వాల్యూస్, ఈచ్ కాలమ్ నేమ్ మస్ట్ బి యూనిక్, ఆర్డర్ ఆఫ్ రోస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నో డూప్లికేట్ రోస్. సో మనకు ఒక టేబుల్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని ఎప్పుడు చెప్తామనంటే ఈచ్ కాలమ్, ఆ టేబుల్లో ఉన్న ప్రతి కాలము కాలంలో అటామిక్ వాల్యూస్ ఉండాలంటే ఆ కాలంలో సరిపోయే వాల్యూస్ మాత్రమే ఉండాలి, ఫిట్ అయ్యే వాల్యూస్ మాత్రమే ఉండాలి. అండ్ ప్రతి కాలం నేమ్, ఈచ్ కాలం నేమ్ యూనిక్ ఉండాలి, డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు. అండ్ ఆర్డర్ ఆఫ్ రోస్ అని అంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ రోల్ నెంబర్ 10, 10, 20 అని పెట్టినాం కదా. సో ఇక్కడ 20 ముందు రావచ్చు, సందీప్ ముందు రావచ్చు, రాము కింద రావచ్చు. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రోస్ అనేది అంత అవసరం లేదనమాట. యూ కెన్ ఆల్సో ఫాలో డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రోస్. ఓకే, నెక్స్ట్ నో డూప్లికేట్ రోస్ అంటే మళ్ళీ సేమ్ రో ఆఫ్ డాటా అనేది ఉండకూడదు, సేమ్ డాటా అనేది ఉండకూడదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10, 10 రాము అండ్ రాము. ఓకేనా, ఇక్కడ సి అండ్ C++. సో దీస్ ఆర్ డిఫరెంట్ డేటా. సో ఇలా కాకుండా మళ్ళీ రాము ఉండి కోడ్స్ కూడా సి ఉంటే డూప్లికేట్ అనమాట, అంటే సిమిలర్ డేటా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ డేటా ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకు టేబుల్ ఏముందని అంటే ఇక్కడ ఫస్ట్ రోల్ నెంబర్ ఒకటి అట్రిబ్యూట్, నేమ్ అనే అట్రిబ్యూట్ అండ్ కోడ్స్ అనే అట్రిబ్యూట్, 3 అట్రిబ్యూట్స్ అండ్ 2 టపుల్స్. ఓకే, 3 రోస్ ఇవి. సో ఫస్ట్ రోలో 10 రోల్ నెంబర్లో రాము, సో దానికి కోడ్స్ ఏంటంటే C and C++ అండ్ 20 రోల్ నెంబర్లో సందీప్ జావా. ఓకే, సో ఇక్కడ ఒక రాము అనే పర్సన్ ఒకే రోల్ నెంబర్లో 2 కోర్సెస్ తీసుకుంటాం. సో మనం దీన్ని ఎట్లా మనము డిఫరెంట్ చేసుకోవచ్చు అని అంటే సో డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో సేమ్ రోల్ నెంబర్ పర్సన్ని మనము 2 డిఫరెంట్ టైమ్స్ వేసుకొని డిఫరెంట్ కోర్సెస్ కాబట్టి అది డూప్లికేట్ డేటా కాదు కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా రాసేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్ అనమాట. సో ప్రతి కాలంకి డిఫరెంట్ నేమ్ ఉండాలి అండ్ డూప్లికేట్ రోస్ ఉండకూడదు, ఈచ్ కాలం నేమ్కి డిఫరెంట్ నేమ్ ఉండాలి అండ్ ప్రతి కాలంలో ఏదైనా ఒక వాల్యూ ఉండాలి, ఎంటీగా ఉండకూడదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్లో టేబుల్ ఉండాలంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఓకే, రిలేషన్ ఆ టేబుల్ సెట్ టు బి ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. దాని రూల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ టేబుల్ షుడ్ బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఎప్పుడు అంటామంటే ఆ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ రూల్ ఏంటిదని అంటే నో పార్షియల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఇన్ కేసు ఒక ప్రైమరీ కీ అనేది ఇంకో ప్రైమరీ కీ మీద డిపెండ్ అయితే దాన్ని మనము పార్షియల్ డిపెండెన్స్ అంటాము. టేబుల్ చూసి మీకు అర్థమవుతుంది. ఓకే, సో హియర్ పార్షియల్ డిపెండెన్స్ అంటే వెన్ దెర్ ఆర్ 2 or more ప్రైమరీ కీస్ ఇన్ వన్ టేబుల్. ఒక టేబుల్లో 2 or more ప్రైమరీ కీస్ ఉంటే దాన్ని మనము పార్షియల్ డిపెండెన్సీ అని అంటాము. సో ఇక్కడ మనకు 3 టేబుల్స్ ఉన్న ఎగ్జాంపుల్లో చూసాము ఒకసారి. స్టూడెంట్ టేబుల్ ఒకటి, సబ్జెక్ట్ టేబుల్ ఒకటి, స్కోర్ టేబుల్ ఒకటి. ఓకే, స్టూడెంట్లో కొన్ని స్టూడెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అండ్ సబ్జెక్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అండ్ స్కోర్లు సంబంధించిన అట్రిబ్యూట్స్. ఓకే, సో మన స్టూడెంట్ టేబుల్లో ఫస్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, అడ్రస్. సో ఇక్కడ ప్రతి అట్రిబ్యూట్ అనేది ఒక్కొక్క అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్ ఐడి మీద స్టూడెంట్ నేమ్ ఉంటుంది అండ్ స్టూడెంట్ నేమ్ ఆ స్టూడెంట్ యొక్క
డిఫరెంట్ అడ్రస్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే ఆ సబ్జెక్ట్ ఐడి ప్రకారం సబ్జెక్ట్ నేమ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్కోర్ చూసుకుంటే ఆ సబ్జెక్ట్ సంబంధించి మన సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కోర్ చూసుకోవాలి. ఫస్ట్ స్కోర్ ఐడి 1 ఉన్నప్పుడు స్టూడెంట్ ఐడి 519 అంటే సందీప్కి, సబ్జెక్ట్ ఐడి 10, తనకి మార్క్స్ 45 వచ్చినాయి. టీచర్ ఎవరంటే అన్వేష్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ 520కి కూడా ఇలా మార్క్స్ వచ్చినాయి. సో హియర్ ఈచ్ అట్రిబ్యూట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి. ప్రతి అట్రిబ్యూట్ అనేది స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బట్ టీచర్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 1 సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ప్రతి అట్రిబ్యూట్ అనేది స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ టీచర్ మాత్రము సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు అన్వేష్ అనే టీచర్ స్టూడెంట్ కోసం వెళ్తాడా, టీచర్ సబ్జెక్ట్ కోసం వెళ్తాడా? సబ్జెక్ట్ కోసం వెళ్తాడు. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్కి అన్వేష్ సార్ ఉన్నాడు. సో అన్వేష్ సార్ మ్యాథ్స్ కోసం వెళ్తాడు తప్ప ఫిజిక్స్ కోసం వెళ్తాడా? నో. జావా కోసం వెళ్తాడా? లేదు. సో ఇక్కడ టీచర్ అనేవాడు సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్కి సంబంధం లేదు, సబ్జెక్ట్తోనే సంబంధం ఉంటుంది టీచర్కి. సో మనం ఏం చేస్తామంటే టేబుల్ని డివైడ్ చేస్తాం, నథింగ్ బట్ టీచర్ని ఈ సబ్జెక్ట్లోకి కంబైన్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈజ్ సింప్లీ వి చేంజ్ టీచర్ అట్రిబ్యూట్ ఇంటూ సబ్జెక్ట్ టేబుల్. ఓకే, సబ్జెక్ట్ టేబుల్లో మనం చేంజ్ చేస్తున్నాం సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్. ఇక్కడ మనకు నార్మల్ టేబుల్లో చూసుకుంటే సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ ఉంది, బట్ ఇక్కడ మనము నార్మలైజేషన్ చేశాక సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ విత్ టీచర్ అట్రిబ్యూట్ కూడా దీంట్లో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ స్కోర్. ఇవి 2 టేబుల్స్ అనమాట. 3 టేబుల్స్ ఉండేది మనకు 2 టేబుల్స్ అండ్ దిస్ ఈజ్ ఎ సెకండ్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ మనకు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఆ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ నో ట్రాన్స్ టు డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ట్రాన్స్ డిపెండెన్సీ ఉంటే దాన్ని మనము రిమూవ్ చేయాలి. సో ట్రాన్స్ టు డిపెండెన్సీ ఏంటి అంటే వెన్ వన్ కాలం డిపెండ్స్ ఆన్ ఎ కాలం విచ్ ఈస్ నాట్ ప్రైమరీ కీ. ఒక కాలం అనేది ఇంకో కాలం మీద డిపెండ్ అయినప్పుడు ఎప్పుడు ఆ కాలం అనేది ప్రైమరీ కీ కాదు, అయినా కూడా ఆ కాలం అనేది ఆ కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకు ఎక్స్ అండ్ వై ఉంది. ఎక్స్ అనేది ప్రైమరీ కీ కాదు, బట్ వై అనేది ఈ కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ టు డిపెండెన్సీ అంటాం. ఇన్ కేసు ఇలా ట్రాన్స్ టు డిపెండెన్సీ ఉంటే మనం దాన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ బి ఉంది. సో బి అనేది డిపెండ్స్ ఆన్ దేని మీద? ఏ మీద డిపెండ్ అవుతుంది. సో ఏ ఒక అట్రిబ్యూట్, బి ఒక అట్రిబ్యూట్, బి అనేది ఏ మీద డిపెండ్ అవుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే ట్రాన్స్ టు డిపెండెన్సీ వెన్ ఏ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ కీ. ఓకే, ఏ నాన్ ప్రైమరీ కీ డిపెండ్స్ ఆన్ అనదర్ నాన్ ప్రైమరీ కీ, దట్ ఈస్ అ ట్రాన్స్ టు డిపెండెన్సీ. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా స్కోర్ టేబుల్ చూసుకున్నట్లయితే స్కోర్ ఐడి ఉంది, స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ ఐడి, మార్క్స్, ఎగ్జామ్ నేమ్, టోటల్ మార్క్స్. ఓకే, సో సింపుల్ ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ ఇక్కడ ఎగ్జామ్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్కి 20 మార్క్సే ఉన్నాయి, బట్ ఫైనల్ ఎగ్జామ్స్కి ఏమవుతుంది? 80 మార్క్స్ ఉంటుంది. అంటే ఈ టోటల్ మార్క్స్ అనేది ఎగ్జామ్ నేమ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ నాన్ ప్రైమరీ కీ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ నాన్ ప్రైమరీ కీ. ఇది ప్రైమరీ కీ కాదు, ఇది కూడా ప్రైమరీ కీ కాదు. దిస్ బోత్ ఆర్ 2 నాన్ ప్రైమరీ కీస్, బట్ దిస్ నాన్ ప్రైమరీ కీ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ నాన్ ప్రైమరీ కీ. సో దీన్ని మనం ట్రాన్స్ టు డిపెండెన్సీ అంటాము. సో దీన్ని రిమూవ్ చేసేసేయాలన్నమాట. దాన్ని నార్మలైజేషన్ అంటాం, థర్డ్ నార్మలైజేషన్ ఫామ్. ఓకే, హియర్ టోటల్ మార్క్స్ డిపెండింగ్ అపాన్ ఎగ్జామ్ నేమ్ కాలం. సో ట్రాన్స్ టు డిపెండెన్సీ ఈజ్ ఓవర్ దే. సో వీ హ్యావ్ టు రిమూవ్ దాట్. ఎట్లా చేస్తామనంటే సో స్కోర్ ఐడిని అండ్ ఎగ్జామ్ ఐడిని డిఫరెంట్గా డివైడ్ చేస్తామన్నమాట. మరి స్కోర్ ఐడిలో మనము ఇక్కడ ఎగ్జామ్ నేమ్ తీసేసినాము, ఎగ్జామ్ ఐడిలో ఎగ్జామ్ నేమ్ని టోటల్ మార్క్స్గా డివైడ్ చేసినాం అనమాట. ఓకే, నాకు 1 different table is divided into 2 different tables where exam ID, exam name are got divided in separate table. So this is called as the third normalization form. Next BCNF, బైకోడ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్ తర్వాత క్యాజువల్గా ఫోర్త్ నార్మల్ ఫామ్ అనుకుంటాం, బట్ ఫోర్త్ నార్మల్ ఫామ్ ఉండాలి అని అంటే ఫస్ట్ టేబుల్ అనేది BCNFలో ఉండాలి. సో దట్స్ వై మనము ఫస్ట్ ఫోర్త్ నార్మల్ ఫామ్ కంటే ముందు BCNFలో డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో హియర్ BCNF అంటే బైకోడ్ నార్మల్ ఫామ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ద థర్డ్ నార్మల్ ఫామ్. సో ఇక థర్డ్ నార్మల్ ఫామ్కి ఎక్స్టెన్షన్ పార్ట్ లైక్ అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో దాన్ని మనము BCNF అంటాం. థర్డ్ నార్మల్ ఫామ్కి ఎక్స్టెన్షన్ ఫామ్ని BCNF అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ 3.5 నార్మల్ ఫామ్. BCNF is the advanced version of 3NF, as I said, updated version of 3NF, which BCNF. Next, it is stricter than 3NF కంటే stricter. సో దీనికి రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆ టేబుల్ అనేది BCNFలో ఉండాలంటే ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 3NFలో ఉంటేనే మనం BCNF అంటాం. సెకండ్ రూల్ వచ్చేసి ఫర్ ఎనీ డిపెండెన్సీ A tells to B, A maps to B, A should be super key. సో ఇక్కడ B అనేది A మీద డిపెండ్ అవుతుంది కదా, సో అప్పుడు A అనేది సూపర్ కీ అయి ఉండాలి. ఓకేనా, సూపర్ కీ అని అంటే దానిలో డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు, రిపీటెడ్ వాల్యూస్ ఉండకూడదు, యూనిక్ వాల్యూసే ఉండాలి. ఓకే, సో B కాలమ్స్ డిపెండ్స్ ఆన్ A కాలం, దెన్ A మస్ట్ బి సూపర్ కీ. సో ఇన్ కేస్ B అనేది A మీద డిపెండ్ అయి ఉంటే A అనేది సూపర్ కీ అయి ఉండాలి పక్క. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు స్టూడెంట్ టేబుల్లో రూల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, బ్రాంచ్ ఐడి ఉంది, బ్రాంచ్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది రూల్ నెంబర్ మీద ఇప్పుడు సపోజ్ రూల్ నెంబర్ 1 ఎవరైనా అంటే సందీప్ అంటాము, రూల్ నెంబర్ 2 ఎవరైనా సపోజ్ నిఖిల్ అని అంటాం. సో అలా అనమాట. సో ఇక్కడ రూల్ నెంబర్ని బేస్ చేసుకుని మనకు స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ
student name is depending on what? Rule number. Okay, so this is a B and this is a A. So B is depending on A and A must be a super key. Okay, na అంటే రూల్ నెంబర్ సూపర్ కీ ఉండాలి. సూపర్ కీ అంటే ఏంటిది? డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు, యూనిక్ వాల్యూస్ ఉండాలి. సో 1 2 3 4 ఇవన్నీ డిఫరెంట్ వాల్యూస్ కదా, యూనిక్ వాల్యూస్ కదా. సో దిస్ ఈజ్ ఓకే. బట్ దిస్ ఈ కేసులో చూసుకుంటే బ్రాంచ్ ఐడి అండ్ బ్రాంచ్ నేమ్ కదా. సో ఇక్కడ 100 101 102 100. సో 100 బ్రాంచ్ ఐడి ఉన్నప్పుడు సిఎస్సి బ్రాంచ్, 101 ఉన్నప్పుడు సిఎస్డి అండ్ 102 ఉన్నప్పుడు ఈసీ బ్రాంచ్. సో ఇక్కడ ఏమైందండి ఈ టేబుల్లో 100 and 100 మళ్ళీ 2 times రిపీట్ అయింది. సో ఈ బ్రాంచ్ నేమ్ దేని మీద డిపెండ్ అవుతుంది? బ్రాంచ్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, అంతేనా? సిఎస్సికి బ్రాంచ్ ఐడి ఎంత? 100, రైట్? సో మనం సింపుల్గా 100 అంటే ఏ బ్రాంచ్ అనుకుంటామంటే సిఎస్సి అనుకుంటాం, 101 అంటే సిఎస్డి అంటాము. బట్ ఇక్కడ ఏమవుతుంది, మన కండిషన్ ఏంది? ఇఫ్ బి డిపెండెన్స్ ఆన్ ఏ మస్ట్ బి సూపర్ కీ. సో ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది, బ్రాంచ్ ఐడి మీద. బట్ బ్రాంచ్ ఐడి సూపర్ కీయా? కాదు. ఎందుకనంటే 100 and 100 2 times రిపీట్ అయింది. ఇట్ ఈస్ ఏ డూప్లికేట్ వన్. సో దట్స్ వై దేర్ ఈజ్ నో సూపర్ కీ ఇన్ దిస్ టేబుల్. సో మనం అప్పుడు ఏం చేస్తామనంటే చేంజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అదే ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే టోటల్ 4 columns in the students table. Students table 4 columns ఉన్నాయి. In that student name column depends on roll number column and branch name depends on the branch ID. ఓకేనా? సో సింపుల్. సో ఇక్కడ రూల్ నెంబర్ ఇది సూపర్ కీ. ఎందుకనంటే we cannot give same rule number to different student. ఒక డిఫరెంట్ స్టూడెంట్స్కి సేమ్ రూల్ నెంబర్ ఇవ్వలేము కాబట్టి రూల్ నెంబర్ సూపర్ కీ, అది ఓకే. బట్ సిమిలర్లీ బ్రాంచ్ నేమ్ అంతే కదా, బ్రాంచ్ నేమ్ డిపెండ్స్ ఇన్ బ్రాంచ్ ఐడి. ఓకే, బ్రాంచ్ ఐడి షుడ్ బి సూపర్. సో ఇప్పుడు ఏమైతుంది మన కండిషన్? బ్రాంచ్ ఐడి షుడ్ బి సూపర్ కీ. ఇక్కడ బ్రాంచ్ ఐడి అనేది బ్రాంచ్ నేమ్ మీద డిపెండ్ అయినప్పుడు బ్రాంచ్ ఐడి సూపర్ కీ అయి ఉండాలి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద స్టూడెంట్స్ టేబుల్ సిఎస్సి బ్రాంచ్ ఈజ్ 100, సో ఇట్ ఈస్ నాట్ ఏ సూపర్ కీ. సో ఇక్కడ సిఎస్సి 2 times రిపీట్ అయింది, 100 100. సో ఇది మనము సూపర్ కీ కాదు. ఓకే, సో దట్ టేబుల్ ఈజ్ నాట్ ఇన్ బీసీఎన్. సో ఆ టేబుల్ అనేది బీసీఎన్ఎఫ్లో లేదు. సో టు ఓవర్కమ్ వి డివైడ్ ద టేబుల్ ఇంటూ 2 tables. సో మనము ఈ టేబుల్ ఏం చేస్తామనంటే 2 tablesగా డివైడ్ చేస్తాం. ఓకేనా? సో ఒకటి రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ ఒక టేబుల్ అండ్ బ్రాంచ్ ఐడి బ్రాంచ్ నేమ్. సో ఈ 2 కలిపి ఒక టేబుల్ అండ్ ఈ 2 కలిపి ఇంకొక టేబుల్ అనమాట. సో దిస్ ఈజ్ ద బీసీఎన్ఎఫ్ బైకాట్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ 4NF, fourth normal form. A relation will be in 4NF if it is in BCNF and has no multi-value dependencies. సో ఒక టేబుల్ని మనము 4NF అని ఎప్పుడు అంటామంటే ఆ టేబుల్ ఆల్రెడీ BCNFలో ఉండాలి అండ్ మల్టీవాల్యూ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. సో ఇప్పుడు టేబుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే స్టూడెంట్ ఐడి ఉంది, కోర్స్ ఉంది, హాబీ ఉంది, రైట్? సో ఇవి 2 నాన్ ప్రైమరీ కేసు. ఇది సూపర్ కీ. ఎందుకనంటే ఈ కోర్స్ అట్రిబ్యూట్ స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ హాబీ కూడా స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్? సో ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ BCNF బికాస్ this is depending on this and this is depending on this and this is a super key. Duplicate values లో కాబట్టి BCNF. Here course attribute and hobby attribute are depending on student ID. రెండు అనేవి స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతున్నాయి. దిస్ సేస్ దట్ టేబుల్ హ్యాస్ మల్టీ వాల్యూ. సో అంటే ఇప్పుడు ఒక్క అట్రిబ్యూట్ మీద 2 different attributes ఆర్ డిపెండింగ్. సో దిస్ ఇస్ మనం ఏమంటామంటే మల్టీ వాల్యూడ్. ఎందుకంటే మోర్ దెన్ 1 అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీస్ ఆర్ దేర్. సో మల్టీ వాల్యూ డిపెండెన్సీస్ ప్రెసెంట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిమూవ్ దట్ మల్టీ వాల్యూ డిపెండెన్సీ. ఓకే, సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సో అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా 2 tablesని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, స్టూడెంట్ ఐడి కోర్స్ ఒకటి, స్టూడెంట్ ఐడి హాబీ ఒకటి. సింపుల్. స్టూడెంట్ ఐడి కోర్స్ ఒకటి, స్టూడెంట్ ఐడి హాబీ ఒకటి. సింపుల్గా ఇక్కడ 2 different attributes, nothing but multi attributes are depending on one attribute which is a super key. So that's why there is a multi-value dependency. We have to remove that. In order to remove that, we are going to divide this table into 2 different tables. One is a student ID and course attributes and one is a student ID with the hobby attributes. So this is the tables. So this is about the 4th normalization form. Next, 5th normal form. Okay, it is also called as a project joint normal form. దీని ఏమంటామంటే project joint normal form అని కూడా అంటాము. రిలేషన్ ఈజ్ ఇన్ 5th normal form if it is in 4NF. సో సింపుల్గా 5th normal form లో ఉండాలంటే 4NFలో ఉండాలి. దెన్ ప్రీవియస్ నార్మల్ ఫామ్లో ఉండాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ కన్సిస్ట్ ఎనీ జాయింట్ డిపెండెన్సీ. అది ఒకటే కాకుండా జాయింట్ డిపెండెన్సీ కూడా ఉండకూడదు. మనకు 4th నార్మల్ ఫామ్లో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండొద్దు అండ్ 5th నార్మల్ ఫామ్లో జాయింట్ డిపెండెన్సీ ఉండొద్దు. ఓకే, ఇవి 2 రూల్స్ అనమాట. సో 5NF is satisfied when all the tables present in the DBMS are broken down into as many as more tables to ensure there is no redundancy. సో ఇక్కడ 5NF ఎప్పుడు సాటిస్ఫై అవుతాయనంటే ఒక టేబుల్ అని, ఒక సింగిల్ టేబుల్ అనేది ఇన్ని టేబుల్స్గా వీలైతే అన్ని టేబుల్స్గా డివైడ్ అవుతుందో, ఎప్పుడు రిడెండెన్సీ అనేది ఉండకుండా ఎన్ని టేబుల్స్ అయితే అన్ని టేబుల్స్ డివైడ్ అవుతుందో అప్పుడు 5NF అనేది సాటిస్ఫై అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం టేబుల్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్, ఫ్యాకల్టీ, హియర్ ఈచ్ కాలమ్ డిపెండ్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనకు ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఏముంటుంది? జావా ఉంటుంది. సో అలా అనమాట. అంటే మనకు ఏ సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇయర్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇవి జాయింట్ డిపెండెన్సీ, దీని మీద ఇది డిపెండ్ అవుతుంది, దీని మీద ఇది డిపెండ్ అవుతుంది, రైట్? సో దట్ ఈస్ నథింగ్ మ్యూచువల్ డిపెండెన్సీ అనమాట, నథింగ్ బట్ జాయింట్ డిపెండెన్సీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టేబుల్స్ని యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ టేబుల్స్గా డివైడ్ చేసుకోవాలి. సో దేర్ ఇస్ అ జాయింట్ డిపెండెన్సీ, వీ హ్యావ్ టు రిమూవ్ దట్ జాయింట్ డిపెండెన్సీ.
సో సింపుల్గా ఏమైందంటే ఇక్కడ టేబుల్స్ 3 డిఫరెంట్ టేబుల్స్గా డివైడ్ అయింది. సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఒకటి, ఫ్యాకల్టీ ఇయర్ ఒకటి, సబ్జెక్ట్ ఇయర్ ఒకటి. సింపుల్గా ముందు ఏదైనా 3 ఉన్నాయి కదా, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఒకటి, నెక్స్ట్ ఫ్యాకల్టీ ఇయర్ ఒకటి, నెక్స్ట్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఒకటి, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఒకటి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇయర్ ఒకటి, నెక్స్ట్ ఫ్యాకల్టీ ఇయర్ ఒకటి. 3 డిఫరెంట్ టేబుల్స్గా ఇది డివైడ్ అయిపోయింది. ఎందుకనంటే ప్రతి అట్రిబ్యూట్ ఒక్కొక్క అట్రిబ్యూట్ మీద, లైక్ ఈచ్ అట్రిబ్యూట్ ఈస్ డిపెండింగ్ ఆన్ other attributes. So that's why there is a joint dependency. In order to remove the joint dependency, we are dividing this table into as many as tables where there is no redundancy in the table. So that is called as a fifth normalization form. So this is about the normalization and normalization.